ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కూడికలో చేరవచ్చిన ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాం. కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణ కూడా ఉన్నాను తెలియజేస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలోంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. ప్రభునందు ప్రియులారా, నిన్నటి దినాన్న ప్రభు మనతో మాట్లాడినట్లుగా మరి చాలామంది దైవ కృపలో చేర్చబడిన వారే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనమందరం కూడా దైవ కృపలో చేర్చబడిన వారు. రోమాపత్రిక 6:14 చెప్పినట్లు మనం కృపా ప్రభుత్వములోనికి వచ్చాం. అయితే రోమా 5:21 చెప్పినట్లుగా మనము జీవింపజేసే కృప, అనుదిన కృపను అనుభవిస్తున్నామా? కృపా ప్రభుత్వంలో ఉండుట అనే అనుభవం ప్రతి ఒక్కరికి, విశ్వాసులకు ప్రభు ఇచ్చాడు. అయితే అనుదిన కృప, జీవించుటకు ఆయన ఇచ్చే కృప ఎవరైతే కలిగి ఉన్నారో వారి ఎడలో ఉన్న దైవ కృపను వారు వ్యర్థం చేసుకోవట్లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:1, అలాగే గలతీయులకు రాసిన పత్రిక 2:21 చెప్పినట్లుగా దేవుని కృపను నిరర్ధకము చేసుకొనను అని చెప్పాడు పౌలు. దేవుని కృపను మీరు వ్యర్థం చేసుకొనవద్దు అని చెప్పాడు పౌలు గారు. ఎవరైతే కృపను అనుభవిస్తున్నారో వారు జీవిస్తారు. రెండవదిగా ఆ జీవానికి ఉన్న శక్తి చేత వారు భద్రపరచబడతారు. మూడవదిగా వారు ఆ కృపచేత జీవిస్తున్న క్రమంలో వారు కృపచేత ప్రయాసపడతారు. ఈ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చూస్తాం. అయితే దైవ కృపలో ప్రవేశించిన వారిలో ఎంతమంది కృపను అనుభవిస్తున్నారు అంటే, ఎవరి హృదయాలు యథార్థంగా ఉంటున్నాయో వారే దైవ కృపను అనుభవిస్తున్నారు అని కూడా మనం నేర్చుకున్నాం. యథార్థమైన హృదయము లేదా యథార్థత అనే పదాన్ని రకరకాలుగా దేవుని ఆత్మ వ్రాయించాడు. మనం నిన్న చదివిన అధ్యాయంలో నిష్కపటమైన హృదయం అనే పదం చదివాం. అలాగే కాలేబు విషయానికి వస్తే నిండు మనస్సుతో అనే మాట చదివాం. పేతురు పత్రిక చదివితే ప్రోక్షించబడిన హృదయం లేదా సత్యమునకు విధేయత చూపించడం ద్వారా పవిత్రమవుతున్న హృదయం అని మనం చదివాం. కాబట్టి ఎవరైతే వారి హృదయాలు యథార్థంగా ఉండటానికి ప్రాక్టీస్ చేస్తున్నారో, అంటే ఎవరైతే రక్షణ ద్వారా వచ్చిన స్థితిని వారు ఎంచుకుంటూ ఉన్నారో వారు మాత్రమే దైవ కృపను అనుభవిస్తారు. ఎప్పటికప్పుడు మనము గలతీయులకు రాసిన పత్రిక 2:20 పౌలు చెప్పినట్లుగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనే ఆ సత్యాన్ని, మనలో ఏదైతే సత్యం జరిగిందో దానిని మనం ఎప్పటికప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. రోమాపత్రిక 6:11 చెప్పినట్లుగా, పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకోండి అని చెప్పినట్లుగా మనం ఎప్పటికప్పుడు ఎంచుకుంటూ ఉండాలి. దీనినే కల్మషము తోచని మనస్సాక్షి అన్నాడు. హెబ్రీ 10:22 దీనినే యథార్థమైన హృదయం అన్నాడు. కాబట్టి శిలువ కార్యాన్ని, పుణ్యకార్యాన్ని, ఆ ఉపకారాన్ని అనుభవించిన మనం ఈరోజు మేలు పొంది మనం దేవుని ఎదుట అగుపడేటప్పుడు మాత్రం, నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని కాదు, నేను నా క్రియలను బట్టి నీతిమంతుడిని అని అగుపడితే మాత్రం అది యథార్థత కాదు, దానికి ఎటువంటి కూడా సహాయం రాదనమాట. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, ఫిలిప్పీలకు రాసిన
పత్రిక మూడో అధ్యాయంలో వచనం 9 నుంచి మీరు చదివితే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం అన్నాడు. అంటే దేవుని ఎదుట మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం అనే విషయాన్ని మనం కనుపరుచుకోవాల. కనుపరుచుకోవటం అంటే అర్థమేందంటే, చాలా సార్లు మనం పౌలు గురించి చదువుతూ, ఆయన సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అనే దాన్ని మనం మన సొంత వ్యాఖ్యానాల్లో సమస్తాన్ని పెంటతో నువ్వు సమానంగా ఎంచుకుంటున్నావా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్పిన కంటెక్స్ట్ ఏంటంటే, పౌలు గారు ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రికుడు, ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుడు. ఆయన ఈ ఆధిక్యతలన్నిటినీ లేదా ఈ విషయాలన్నిటిని చూస్తే ప్రజలందరూ కూడా ఆయన ఏమనుకుంటున్నారంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అనుకుంటున్నారు. అయితే పౌలు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడంటే, ధర్మశాస్త్రం వల్ల ఎవ్వరు నీతిమంతులు కాదు. నేను కూడా ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిని కాదు. నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడినయ్యాను అనే విషయాన్ని చెప్పుకోవటానికి ఆ ఆధిక్యతలన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఒకవేళ అలా కాకుండా ఇప్పుడు తన ప్రజల మధ్యలోనికి వెళ్తున్నాడు. యూదుల మధ్యలోకి వెళ్తున్నాడు. సో, యూదుల మధ్యలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ మధ్యలో నామోసి అంటారు కదా! అంటే నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని అని చెప్పుకుంటే, అంటే నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిని కాదు అని చెప్పుకుంటే, బెన్యామీను గోత్రికుడుగా, ఇశ్రాయేలీయుడుగా, పరిసయ్యుడుగా ఈ ఆధిక్యతలన్నీ కూడా ఆయన కనుపరుచుకోవటానికి ఇష్టపడట్లేదు. కానీ వాస్తవంగా స్వకీయులను చూడగానే వాళ్ళందరి ముందు ఒక గొప్ప కోసం, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో గొప్ప కోసం వాటిని ఒకవేళ ఈయన ఖాతరు చేసినట్లయితే, అంటే వాటిని ఆయన హైలైట్ చేసినట్లయితే అతడు వేషధారి అవుతాడు. అటువంటి వేషధారులుగా మనం ఉంటాం. ఎప్పుడు ఉంటామంటే, కొన్నిసార్లు చూడండి, మన బంధువులు, మన ప్రజలు రాగానే అంతవరకు విశ్వాస భాషలో, విశ్వాస రీతిలో నడిచిన మనం, వాళ్ళు రాగానే మనలో తెలియని ఈ బంధు ప్రీతి, మనము ఫలానా వారమి, మాది ఫలానా క్యాస్ట్ అని చెప్పి, లేదా మేము ఫలానా మతంలో నుంచి వచ్చామని చెప్పి దాన్ని కనుపరుచుకోవడానికి చూస్తాం. అయితే వాస్తవంగా అక్కడ మనం విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదు. శరీర రీతిగా వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే నువ్వు విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదో అక్కడ నువ్వు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని కాదని చెప్తున్నా. అంటే నీ బంధువులు గాని, పరిస్థితులు గాని కనపడగానే నువ్వు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడవు అనే విషయంలో నువ్వు వేషధారిగా నటిస్తున్నావు. అది యథార్థత కాదు. పడిపోయిన గోడను తిరిగి కడుతున్నారు అని దీన్ని పౌలు వ్యాఖ్యానించాడు. ఎందుకంటే గల్తీలకు రాసిన పత్రికలో కేఫా గురించిన సందర్భంలో మనం చూస్తే 2వ అధ్యాయంలో 11-21 వచనాలు. ఈ సందర్భంలో కేఫా అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నాడు. అయితే యెరూషలేము నుండి యూదులొచ్చారు. యూదులు రాగానే ఆయన భోజనాన్ని కంటిన్యూ చేయకుండా వారిలో నుంచి వెనక్కి తీశాడు. అంటే అర్థమేంటి? నేను అన్యజనుల్లో చేరలేదు అంటున్నాడు. ఇప్పుడు నిజం చెప్పండి. ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి అనుకోండి, నిజంగా వాస్తవంగా ధర్మశాస్త్రం వల్ల మనుషులు నీతిమంతులైతే అప్పుడు అన్యజనులు ఏమవుతారు? అప్పుడు అన్యజనులు ఖచ్చితంగా పాపులవుతారు. ఎందుకంటే అన్యజనులకు ధర్మశాస్త్రం లేదు కాబట్టి. కాబట్టి ఇప్పుడు అన్యజనులతో కలిసి భోజనం చేస్తున్నవాడు లేచి వేరయ్యాడంటే అర్థమేంటి? యూదుల ఎదుట అన్యులను పాపులని చెప్తున్నాడు. నేను అన్యజనుల్లో చేరిన పాపిని కాదు, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడిని అని చెప్తున్నట్లు. అలా చెప్తున్నాడు కాబట్టే చాలా కోపంతో, చాలా ఆవేశంతో పౌలు ఏమన్నాడంటే, మనము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులం కాదు, మనం యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల నీతిమంతులం అవుతామని తెలిసి మనమందరం యేసు ప్రభు దగ్గరికి వచ్చాము. అయితే ఈరోజు నువ్వు ఈ అన్యజనులతో కలిసి భోజనం చేయకుండా వేరైపోవటం ద్వారా నువ్వు సువార్త సత్యం చొప్పున నువ్వు క్రమంగా ప్రవర్తించలేదు. గలతీ 2:14 అని చెప్తూ ఆ వివరణనిస్తూ చివరికొస్తూ అన్నాడు, నేనైతే
దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం వలన చచ్చిపోయాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని చెప్తూ ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నాయందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నా. ఐ యామ్ లివింగ్ బై ఫెయిత్ బికాజ్ ఐ యామ్ జస్టిఫైడ్ బై ఫెయిత్. బట్ యు ఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ఫెయిత్ బికాజ్ యు ఆర్ నాట్ వాంట్ టు బి షో దట్ యు ఆర్ జస్టిఫైడ్ బై ఫెయిత్. నువ్వు విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడు అనే విషయాన్ని నువ్వు చూపించుకోవడానికి ఇష్టపడట్లా. ఎందుకు అలా చూపించుకుంటే ఈ యూదుల మధ్యలో నీ మీద చిన్న చూపు కలుగుతుందని, నీ బంధువుల కొరకు లేకపోతే నీ స్వకీయుల కొరకు వారి ముందు షోయింగ్ చేయటం కోసం నువ్వు ఇప్పుడు యేసు ప్రభు నేను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెడితే ఆ విషయాన్ని నువ్వు తాకట్టు పెట్టేశావు. ప్రాణం పెట్టిన ప్రభువునే అమ్మేస్తున్నారన్నమాట ప్రజలు. వీళ్ళు యథార్థత లేని వేషధారులు. సో ఎక్కడెక్కడైతే చూడండి, కొంతమంది పైకి నటిస్తారు కానీ రైట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు బయటపడిపోతారు. వాళ్ళ సంభాషణ మీరు వినండి. వాళ్ళ సంభాషణ వింటే మేము ఫలానోళ్ళం అండి, లేకపోతే వీళ్ళు ఫలానోళ్ళు అండి, లేకపోతే వాళ్ళు వీళ్ళండి, వీళ్ళు వాళ్ళండి అంటారు. అది వాస్తవంగా వాళ్ళు ప్రతి ఆదివారం రొట్టె తింటున్నప్పుడు వాళ్ళు దానినే పెంట అని ఒప్పుకుంటున్నారు. మళ్ళీ ఆ పెంటను తీసుకుంటున్నారు వాళ్ళు. అది పౌలు గారు చెప్పారు. ఎందుకంటే అది ఎందుకు పెంటతో సమానం అంటే, ఏ వ్యక్తి అయితే ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడిని అని చూపించుకుంటాడో వాస్తవంగా ఆ వ్యక్తి ఎలాంటోడంటే, కొంతమంది అంటారు కదా అది కూడు కూడా పెట్టదు కానీ దాన్ని గొప్పగా చెప్పుకుంటారని. అట్లాగా పౌలు గారు ఒక ఛాలెంజ్ విసిరాడు గలతీలకు. ఆ ఛాలెంజ్ ఏంటంటే 3:21. నిజంగా నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి జీవిస్తున్నావు కదా, నిజంగా ధర్మశాస్త్రం వల్ల జీవం కలిగితే నీతి కూడా దాని వల్లే కలుగుతుంది అని చెప్తాడు. నిజంగా నువ్వు ధర్మశాస్త్రం వల్ల ఇప్పుడు ఇది ఎలాంటిదంటే ఈ విషయం చెప్తాను చూడండి. నీ భార్య ఎవరయ్యా అని అంటే గొప్ప కోసం నా భార్య హాగర్ అని చెప్పుకోవడం. కానీ హాగర్ ఎలాంటిదంటే పిల్లలు కూడా కనలేని బలహీనురాలు. అంటే వాగ్దాన సంబంధమైన బిడ్డలను కనలేని బలహీనురాల్ని, దాస్యపు పిల్లలను కనే ఒక బలహీనురాల్ని, అసలు దేవుని యొక్క చిత్తములో లేని బలహీనురాల్ని, ప్రజల మధ్య ఘనత కొరకు గొప్ప కొరకు షీఈ్ మై వైఫ్ అని చెప్పుకుంటున్న దౌర్భాగ్యం. వీళ్ళు వేషధారులు. అందుకనే ప్రభు ఏం చెప్తున్నాడంటే గలతీ పత్రిక 4:24 నుంచి, ఒకవేళ నిజంగా హాగరే వాగ్దాన సంబంధమైన భార్య అయితే పిల్లలు కూడా ఆ మూలంగానే పుడతారు, వాగ్దాన పిల్లలు. కానీ ఆమె దేవుని చిత్తానుసారమైన భార్య కాదు కాబట్టి వాగ్దాన సంబంధమైన పిల్లలు ఆమెలోంచి రారు. కాబట్టి ఈ ఉదయకాలం అందరికీ ఇది అర్థం కాదు. ఎందుకంటే అందరికీ వాక్యం అంటే ఇష్టం లేదు. కానీ వాక్యం అంటే ఇష్టమైన వాళ్ళకి మాత్రం ఈ విషయాలు అక్కడక్కడ చేస్తున్న కొన్ని వేషధారులా చేస్తున్న కొన్ని ప్రవర్తనలకు ఖచ్చితంగా ఇది ఛాలెంజ్ అయ్యింది. ఎక్కడ మనము విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదో అక్కడ మనం విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం అని ఒప్పుకోవట్లేదు. సో చూడండి, మీరు ఎప్పుడైనా గమనించారా? డ్రమ్ ఏదైనా ప్లే చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఆ యొక్క తాకిడి మనకు కూడా ఎంతో కొంత ప్రభావం చూపించింది ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నప్పుడు. ముఖ్యంగా కొంతమందికి మ్యూజిక్ సెన్స్ ఉండే వాళ్ళకి అవి ఎప్పుడైతే ప్లే అవుతున్నాయో వెంటనే వాళ్ళలో స్పందన కనపడింది. చర్మం మీద ప్లే చేస్తున్నప్పుడు మన చర్మానికి కూడా లింక్ అవుతున్నట్లు అనిపించిద్ది అనమాట. అట్లా కొంతమందికి ఏమవుతుందంటే ఈ శరీర సంబంధులు వచ్చేటప్పుడు కల్లా శరీరం యాక్టివేట్ అయిపోతుంది. అప్పుడు దాకా విశ్వాసుల మధ్యలో విశ్వాసులాగా యాక్ట్ చేస్తారు. శరీరులు కనపడగానే విశ్వాసుల వైపు చూసి మీరెవరో మాకు తెలియదు అన్నట్టు యాక్ట్ చేస్తారు. సో ఎక్కడ నువ్వు విశ్వాసాన్ని బట్టి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవట్లేదు అక్కడ నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఏమనంటే యేసు ప్రభు నా కొరకు ఏం చనిపోలేదు, ఆయన ప్రాణం పెట్టడం వల్ల నేనేం నీతిమంతుడు కాలేదు, నేను నా సొంత క్రియల వల్ల కర్మ సిద్ధాంతం వల్ల లేదా నా కర్మ క్రియల వల్ల నేను నీతిమంతుడిని అయ్యానని నువ్వు చెప్పు. అయితే కేవలం ఇదంతా దేనికోసం? వాళ్ళ మధ్యలో నా మీద ఒక చిన్న చూపు పడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో కూడా ఆనాడు యూదులు ఈనాడు విశ్వాసులమైన మనకి ఏంటంటే నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయావా, నువ్వు కూడా ఆ మతంలో దిగిపోయావా, ఏంటి ఎలా ఉంటున్నావు నువ్వు అని చిన్న చూపులు చూస్తారని చెప్పి వాళ్ళ మధ్య యేసు ప్రభుని మనము అవమానపరచడానికి దిగిపోతాము.
అవమానపరచడం అంటే ఏంటంటే ఐ యామ్ జస్టిఫైడ్ బై లా అని చెప్తాం. ఇప్పుడు మనం మత సంబంధమైన గుర్తులేసుకుంటాం. తణుకులో వర్తమానం ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం మత సంబంధమైన గుర్తులేసుకుంటామనమాట. ఈ మత సంబంధమైన గుర్తులు ఎందుకు అంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడంటే వచనం 12లో శరీర విషయమందు చక్కగా అగపడగోరుట. ఎందుకు? సిలువ విషయమైన హింసను తప్పించుకోవటం కోసం. ఇప్పుడు ఫంక్షన్‌లో కొన్నిసార్లు సిస్టర్స్‌కి ఎదురయ్యే కొన్ని అనుభవాలు ఏంటంటే, "ఏంటమ్మా నువ్వు చాలా విచిత్రంగా కనపడుతున్నావు. క్రైస్తవ మతంలోకి గాని దూరావా?" అని అడుగుతారని. అందరిలో హింసొస్తదని చెప్పి, వాళ్ళు ఎదురుగుండా ఎందుకులే ఒక హిందువులాగా, లేకపోతే ఒక మతస్థురాల్లాగా కనపడాలని గుర్తులు ధరిస్తారు. ఆ గుర్తులు ధరిస్తే ఏం జరిగిద్దంటే, ఆ వారి మధ్యలో నేను క్రైస్తవురాలను కాదు, క్రైస్తవుడను కాదు. అంటే నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతురాలను గాదు. నేను మతాన్ని బట్టే జీవిస్తున్నాను అని అక్కడ మనం కనపరుచుకోవడానికి ఇష్టపడుతున్నాం. టు ఎస్కేప్ దట్ ఏదైతే హింస ఉందో దాన్ని మనం ఎస్కేప్ చేయటానికని. ఆ పెర్సిక్యూషన్ కావచ్చు, ట్రిబ్యులేషన్ కావచ్చు, లేపోతే ఆ శ్రమను కావచ్చు, మనము తప్పించుకోవడం కోసం హింస ఎందుకొచ్చిన గొడవ కాసేపు ఈ ఫంక్షన్‌లో వాళ్ళలాగా యాక్ట్ చేస్తే. మనల్ని వీళ్ళేం అడగరు. ఇక మనకి ఇబ్బందుండదు అని చెప్పి, అక్కడ నువ్వు వారి మధ్యలో విశ్వాసాన్ని బట్టి నేను నీతిమంతురాలను అనే విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. మరిలా సిగ్గుపడితే, మరి ఆనాడు అపోస్తుడైన పౌలు గారు అన్యజనుల మధ్యలో అపోస్తుడుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. గలతీ 2:9. మరి అలాంటప్పుడు అన్యజనుల మధ్యలో అపోస్తుడు అంటే అర్థం ఏంటి? వారితోటే భోజనం చేయాలి. అప్పుడు వాళ్ళ స్వకీయులేమంటారు? "ఏరా! నువ్వు అన్ని జనులతో కలిసి భోజనం చేత్తన్నావంట. అసలు మనోళ్ళు ఎవరైనా వాళ్ళ దారి గుండా వెళ్లారా? వాళ్ళకెప్పుడైనా దాహాన్ని అడిగారా? వారితో సాంగత్యం చేశారా? నువ్విలా దిగజారిపోయావేంట్రా? చిన్నప్పటి నుంచి నువ్వు చదువుకున్న ధర్మశాస్త్రాన్ని ఎక్కడ పెట్టావురా?" అని అడుగుతారు. కానీ అది పెంటరా బాబు! దానివల్ల ఎవడో నీతిమంతుడవడో, దానివల్ల జీవించే విధానం కలగదో, దానివల్ల ఆశీర్వాదం లేదు అని చెప్పాలనంటే, వారి మధ్యలో దీనిని భరించాడు. అందుకనే అన్నాడు, శరీర విషయమందు చక్కగా అగపడుగోరువారు, వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే అని చెప్పాడు. 5వ అధ్యాయంలో కూడా ఏం చెప్పాడు? 5వ అధ్యాయం చూడండి. వచనం 11. సహోదరులారా, మతపరమైన గుర్తులు పొందాలని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికిని హింసింపబడనేలా ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడుతుంది. మీరు చూడండి, చాలామంది ఫేస్‌బుక్‌లో మనకు చెప్పే పేరేం చెప్తారు? శామ్యూయల్ అంటారు. లేకపోతే సుదర్శన్ అంటారు. లేకపోతే విజయ్ అంటారు. ఏయో క్రైస్తవ పేర్లు కొన్ని చెప్పేస్తారనమాట. కానీ వాళ్ళు ఫేస్‌బుక్‌లోకెళ్ళి మీరు ఆ పేర్లు ఎతకండి కనపడవు. ఈడేట్రా మనోడు శామ్యూయల్ గడు కనపట్లేదు ఇందులో అని ఎతికితే ఆడిది పేరు శామ్యూయల్ కాదనమాట. సత్యనారాయణ ఆడి పేరు. ఓకే. అప్పుడు ఆ సత్యనారాయణ అనే పేరుతో కనపడతాడు అందులో. ఇదేంటి మనకేమో శామ్యూయల్ అని చెప్పాడు. ఇందులో సత్యనారాయణ అని ఎందుకుంది? ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ మధ్యలో అతడు క్రైస్తవుడిగా అగుపరుచుకోవడానికి అతడు ఇష్టపడడు. ఎందుకంటే నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడినని చెప్పుకోవడం తనకిష్టం లేదు. అందుకనే పేర్లు చివరలో కూడా ఏమనుంటదంటే ఇప్పుడు శామ్యూయల్ అనే పేరుందనుకోండి, అక్కడి వరకే మనకు తెలుసు. ఇప్పుడేముంటది? సత్యనారాయణ నాయుడు అని ఉంటుంది. లేదా సత్యనారాయణ రెడ్డి అని ఉంటుంది. సో, ఇయన్నీ ఏందంటే ప్రజల మధ్యలో పడిపోయిన గోడలు కట్టుకోవటం. వీటి వల్లొచ్చే ప్రయోజనం ఏంటంటే, వీటి వల్లొచ్చే ప్రయోజనం ఏందంటే, ఎవరైతే తాము చక్కగా అగుపడగోరుతున్నారు. అంటే నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిని కాదు అని చెప్పుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ పెంట దగ్గరికెళ్తున్నారు. ఎందుకు ఇది పెంట అంటే, ఎవరైతే దాని దగ్గరికెళ్తారో, వారు దాని యొక్క శాపాన్ని అనుభవిస్తారు. ఇప్పుడు గలతీ పత్రిక 3 అధ్యాయం 13, 14 వచనాల్లో ఏమన్నాడు? ధర్మశాస్త్రం యొక్క శాపము అన్నాడు. ధర్మశాస్త్రం యొక్క శాపం అంటే ఏంటి? ధర్మశాస్త్రం వల్ల జీవించటం. నువ్వెక్కడైతే విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదో, అక్కడ నువ్వు జీవించే పద్ధతి నీకు శాపాన్ని తీసుకొనొచ్చింది. ఈ మెసేజ్ అందరికీ నచ్చదు. అందరికీ నచ్చేటట్టు నేనెప్పుడూ మాట్లాడను. అని గలతీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. 10వ వచనం, మొదటి అధ్యాయం 10. నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకే పోదునని చెప్పాడు.
ఓకే. అన్న ఆడియో క్లియర్గా ఉందా? క్లియర్గానే ఉంది. రైట్. చూడండి, ఈ విషయంలో మనుషులను సంతోష పెట్టకూడదు, ఏ సేవకుడు కూడా సంతోష పెట్టకూడదు, క్లియర్గా చెప్పాలి. క్వశ్చన్ తెలుసుకోండి, మీకు అందరికీ చెప్తాను చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు అమ్మోరు వచ్చిద్ది అంటారు కదా, అంటే మీదకి దేవత వచ్చిద్ది అంటారు కదా. దేవత రావాలంటే ఏం చేస్తారు తెలుసా? ఆ దేవత అలంకరణ ఎలా ఉంటుందో అది అలంకరిస్తారు. బొట్టు పెట్టడం కానీ, గాజులు తొడగటం కానీ, ఆ పసుపు పూసుకోవటం కానీ, ఇదంతా ఎందుకు అలంకరించుకుంటారు అంటే వాళ్ళ మీదకి ఆ దేవత రావటం కోసం వాళ్ళు అలంకరించుకుంటారు. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? నేను మతపరమైన ముద్రలు ధరించట్లేదు నా శరీరం అందు, ఎందుకంటే నా మీద దైవశక్తి రాబోతుంది, నా మీదకి దైవాత్మ రాబోతున్నాడు, దేవుని ఆత్మ నా మీదకి వస్తాడని తెలిసినప్పుడు మనము దేవునికి తగినట్టుగా అలంకరించుకుంటాం. ఈ వచనాన్ని పౌలు గారు ఇలా చెప్పాడు చూడండి, 6వ అధ్యాయము వచనం 17. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టడు. నేను యేసు యొక్క ముద్రలు ధరించుకొని ఉన్నాను. యేసు యొక్క ముద్రలు ఏంటి? సున్నతి గుర్త కాదు, సున్నతి గుర్తు కాదు యేసు యొక్క ముద్ర. విశ్వాసాన్ని బట్టి జీవిస్తున్న క్రమంలో కలుగుతున్న అలంకరణ. ఈ అలంకరణ ఇంకా చెప్పాలంటే మతపరమైన ముద్ర లేకపోవటమే యేసు యొక్క ముద్రలు. ఎవరన్నా అడుగుతారు, నువ్వెందుకు ఇలా అలంకరించుకున్నావు అని అడుగుతున్నప్పుడు, ఎందుకంటే ఈ మీదకి దేవత వచ్చిద్దండి, అందుకని ఈమె అలా అలంకరించుకుందని చెప్తారు. కానీ పౌలు తను తాను ఎలా అగపరుచుకుంటున్నాడు? అగపరుచుకుంటా అంటే అర్థం ఏంటి? అది బయట అపీరెన్స్ కనపడుతుంది కూడా. ఇప్పుడు చూడండి, అపీరెన్స్ అంటే తను తాను తన యూదుల మధ్యలో, తన స్వకీయుల మధ్యలో ఉన్నప్పుడు తను ఎలా చూపించుకుంటున్నాడంటే విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడిగా చూపించుకుంటున్నాడు. అది ఎలా చూపించుకుంటున్నాడో మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అనేటప్పుడు ఎలా చూపించుకొని ఉంటాడు? నేను ఇలా చెప్తాను. కొంతమంది యాక్షన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనందరికీ అర్థమైపోయింది ఏ వ్యక్తి ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడు అవడో. ఇంకోటి జీవించే పద్ధతి ఏదైతే ధర్మశాస్త్రంలో ఉందో దానివల్ల పాపేచ్ఛలు కలుగుతున్నాయి, 7:5, 7:8 దురాశలు కలుగుతున్నాయి, యాకోబు 1:14 శోధనలు కలుగుతున్నాయని మనకు అందరికి అర్థమైపోయింది. కానీ ఇంకా అలా యాక్ట్ చేస్తున్నాడు అనుకోండి, అలా యాక్ట్ చేయకుండా ఉండటమే యేసు యొక్క ముద్రలు ధరించడం. ఇప్పుడు ఇదివరకు చాలాసార్లు మనం విధేయత అనగానే నటించేసేవాడు. సందీప్ అన్న ఫస్ట్ ప్రార్థన చేశారు చాలాసేపు, కలిసిపోయారు మీరు, కాబట్టి ఒకవేళ వీలైతే రెస్ట్ తీసుకోండి, పర్లేదు, ఈ వాక్యం మళ్ళీ మీకు ఇస్తారు అన్నయ్య. సందీప్ అన్న మదర్ కొరకు ప్రార్థన చేయండి. మమ్మీకి చాలా బాగోలేదు, నిన్న అంత హాస్పిటల్లో ఉన్నారు, తిరగటమే సరిపోయింది, అందుకని సహోదరుడి కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. జాగ్రత్తగా వినండి, మీరందరూ కూడా యేసు యొక్క ముద్రలు అంటే ఏంటో అర్థం చేసుకోండి. అది యథార్థత. ఎందుకంటే మనం ఎలాగూ మనల్ని మనం అగుపరుచుకుంటున్నామంటే, నేను క్రైస్తవుణ్ణి కాదు, అంటే నేను విశ్వాస న్యాయం ద్వారా నీతిమంతుని కాదు అని మనం చెప్పుకోండి. నేను ఒకటి అడుగుతాను, ఈ బంధువులు, ఈ మనుష్యులు మనల్ని ఏదో అనేసుకుంటారనుకుంటున్నామే, కానీ అక్కడ కూడా నిన్ను ప్రేమించిన నీ ప్రభువుని ఎందుకు నువ్వు అమ్మేస్తున్నావు? పౌలు అంటాడు, నేను విశ్వాసం వలన జీవించుచున్నాను అనే దగ్గర ఆయన ఏం చెప్తాడంటే చాలా క్లియర్గా, నేను ఇప్పుడు శరీరం అందు జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు అప్పగించుకున్నాడు. సో ఎక్కడున్నా కొంతవరకు కొంత హింస పొందాలి. ఇప్పుడు ఈ విశ్వాస పద్ధతి చొప్పున నడవటం అనేది రాకపోయినా కొన్నిసార్లు మన స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు ఈ ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు సినిమాకి పిలుస్తారు, మనం వెళ్ళాం, లేకపోతే ఫెస్ట్లో డ్యాన్సులు వేస్తారు, అప్పుడు కూడా రమ్మంటారు, సినిమా పాటలకు వెళ్ళాం. ఇదంతా చూసి వాళ్ళు ఏమనుకుంటారు, అసలు నువ్వు ఈ జనరేషన్లో పుట్టాల్సినోడు కాదురా, నువ్వు ఒక వెర్రోడివి, నువ్వు పిచ్చోడివి, నువ్వు దెయ్యం పట్టినోడివి అని అంటారు. వాళ్ళు అలా అంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం అక్కడ క్రైస్తవుడిని నేను కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, నీకు వాళ్ళ ద్వారా గుర్తింపు కావాలని చెప్పి నీ కొరకు ప్రాణం పెట్టి నీ ప్రభువు నువ్వు వెనక పెట్టేసి. అయితే దీని ఫలితం ఉంటుంది. దీని ఫలితం ఏంటి? ఎక్కడైతే నువ్వు విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదో, ఎక్కడైతే నువ్వు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుడు అని చెప్పావో, ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర
ఆ పర్టిక్యులర్ విషయంలో నువ్వు గ్రేస్‌లోంచి పడిపోతావు. అందుకనే పౌలేమన్నాడు, నేను దేవుని కృపను నిరర్ధకము చేసుకొనను అని చెప్పి. నాకు కృప కావాలా. ఐ నీడ్ గ్రేస్. నాకు దైవ దృష్టిలో నేను మంచోడుగా ఉండాలి. నాకు ఆయన దృష్టి నుంచి అనుగ్రహం కావాలి. ఏముందండి ఈరోజు మనం ఆహ్, వాళ్ళందరూ మనల్ని ఈడు దెయ్యం పట్టేసింది, ఈడు సమరయుడు, ఈయన పిచ్చోడు, ఆ! ఏదో అయిపోయింది ఈడు మొత్తం మతంలో దిగిపోయాడు, వాళ్ళతో కలిసిపోయాడు అని అంటారు. అయితే విశ్వాసాన్ని బట్టి నీతిమంతులమని ఎంచుకునే మన మీదకి పునరుద్ధాన బలమొస్తుందనమాట. దైవ శక్తొస్తుందనమాట. ఆ శక్తి మనలో చేసే కార్యాలు అవి వాళ్ళు చూసినప్పుడు నోరు మూసుకుంటారు. కానీ వాళ్ళు ఆ కార్యాలు చూడకుండానే వాళ్ళ దృష్టికి అంగీకరించబడాలని చెప్పి మన విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా కనపరుచు. పెళ్లి సంబంధాల దగ్గర తేలిపోతున్నారు. పెళ్ళిళ్ళ దగ్గర తేలిపోతున్నారు. లేకపోతే ఏదైనా ఒక ఫంక్షన్ జరిగితే తేలిపోతున్నారు. ఇలా మీరు ఎన్ని సార్లు తేలిపోతారు అన్ని సార్లు నువ్వు దేవుని చిత్తానుసారమైన మనుషుడవు కాదు. అందుకనే ప్రభు ఏం చేస్తున్నాడంటే, హృదయ యథార్థత గలవారిని ఆయన ఇశ్రాయేలు దేశంలో వెదుకుతుంటుండగా, అందులో ఒకడు దొరికాడు. అతడే దేవుని చిత్తానుసారమైన మనుషుడు. సో, హృదయ యథార్థత ఎంతమందిలో ఉందని ఆయన కన్ను దేశమంతటా సంచారం చేస్తున్నప్పుడు, ఆయన దృష్టికి దొరికిన వాడే ఆయన చిత్తానుసారమైన మనుషుడు. ఓకే. ఈ వ్యక్తిని నేను దేవుని యొక్క పని కొరకు వాడుకోవాలనుకుంటున్నాను. అందరికి అవకాశాలు రావు. కానీ దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నీకు అవకాశం వచ్చిన రోజు నుంచి నీ హృదయ యథార్థత లెక్కించబడదు. సౌలు ఎన్ని సంవత్సరాలు ఏలాడంటే, ఎవ్వరైనా గుక్క తిప్పుకోకుండా చెప్తారు 40 సంవత్సరాలని. కానీ మీరు చదివిన వచనంలో ఏముందంటే, సౌలు 2 ఏండ్లు ఏలెను అని ఉంది. కాబట్టి నువ్వు ఎంత చేసావనేది కాదు, దైవాత్మ నీ ద్వారా ఎంతవరకు నడిపించాడో అంతవరకే దేవుని పని. మిగిలిందంతా దురాత్మ వచ్చాడుగా, అదంతా లెక్కలోకి రాదు. దైవాత్మ ఎంతవరకు ఉంటాడు? అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఎంతవరకు ఉంటాడు అంటలేదు. పరిశుద్ధాత్ముడు మనల్ని ఎంతవరకు నడిపిస్తాడు? నీ యథార్థత ఎంతవరకు ఉంటదో అంతవరకే. నీ యథార్థత తప్పిపోయిందేనో నుంచి నువ్వు పాట పాడినా అది లెక్కలోకి రాదు. నువ్వు ప్రసంగం చేసినా లెక్కలోకి రాదు. నువ్వు పరిచర్య చేసినా లెక్కలోకి రాదు. నువ్వు నడిపించినా లెక్కలోకి రాదు. నువ్వు చేసిన పరిచర్య అంతా వాస్తవంగా కాలిపోయే పరిచర్య. ఎందుకంటే నీ హృదయంలో యథార్థత లేదు. సో, అందుకనే హృదయంలో యథార్థత అనేది ఫస్ట్ పాయింట్. మిగిలిన విషయాల్లో అదే యథార్థతకు మూలం. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో యథార్థంగా ఉండటం, కొన్ని విషయాల్లో యథార్థంగా ఉండటం, డబ్బుల విషయాల్లో నమ్మకంగా ఉండటం, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడతాయి? అసలు నువ్వు ఫస్ట్ దేవుని విషయంలో యథార్థంగా ఉన్నావా? సువార్త విషయంలో నువ్వు యథార్థంగా ఉన్నావా? సువార్త వలన నీతిమంతుడయ్యి ఉండి, నేను సువార్త వలన కాదని ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉంది. మన ఫ్రెండ్స్ బలవంతం చేస్తారు. బయటికెళ్దాం, ఆదివారమే కదా అంటారు. ఔటింగ్‌కెళ్దాం అంటారు. ఆ రోజు నువ్వేం చెప్తావు? బాబురేయ్ ఉండండిరా నాయనా నేను ఆరాధనకెళ్ళాలి. నన్ను డిస్టర్బ్ చేయకండిరా అని అంటా. అయినా వాళ్ళేమంటారు? అంతేనేంట్రా ఫ్రెండ్స్ కోసం ఒక ఆదివారం గూడా నీకోసం నేను ఇవ్వలేను. కానీ నీకంటే నాకు ప్రాణ స్నేహితుడు ఒకడున్నాడు. యోహాను 15:13 ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడని చెప్పి వచ్చాం. అలా గాకుండా మనము స్నేహితుల మధ్యలో యేసు ప్రభు నామం కొరకు సిగ్గుపడి వారితో కలిసి మనం బయటికెళ్ళామనుకోండి. ఆ రోజు మనం ఏం చేశాం? విశ్వాసాన్ని బట్టి నీతి కలుగుతుందనే సువార్త విషయంలో వారి దగ్గర మనం సిగ్గుపడ్డాం. అది రాస్తున్నాడు రోమాపత్రిక మొదటి అధ్యాయంలో అంటాడు, సువార్త విషయంలో నేను సిగ్గుపడువాడను కాను అని చెప్పి. వచనం 16 రోమాపత్రిక 1:10. ఎందుకు సిగ్గుపడుతున్నారు? ఒక విషయం ఏందంటే, ఎవరి కొరకు సిగ్గుపడుతున్నారు మీరు? హ్మ్. ఎవరి కొరకు సిగ్గుపడుతున్నారు? ప్రాణం పెట్టినోడి కోసమా? వాళ్ళెవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు. అసలు వాస్తవం కొంతమంది ఆహ్, నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అని అనగానే, ఈ ప్రేమ ముందు ఆయన ప్రేమను మనం తాకట్టు పెట్టేత్తాం. అందుకనే ఆ అమ్మాయితో లేకపోతే ఆ అబ్బాయితో నేను క్రైస్తవుడినే గాని నీకోసం నేను దిగుతానంటాను. నీకోసం గుడికొస్తాను. లేదా నీకోసం నేను యేసుకుంటానంటాను. నేను వాస్తవంగా ఎక్కడ తగ్గలేదు ఇప్పుడు దాకా. కానీ నీకోసం నేనంటాను. ఏమొచ్చిద్ది దానివల్ల? నువ్వు గ్రేస్‌లో నుంచి పడిపోతావు. ఆ తర్వాత ఫిలిప్పీ పత్రిక 3 అధ్యాయం 10, 11లో చెప్పినట్లు నువ్వు ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును, ఆయన శ్రమలలో పాలువాడొకట అనే అనుభవాలన్నీ కోల్పోతావు. ఈ కోల్పోవటం ఎంత నష్టమో తెలుసా? కానీ ప్రభువు కొరకు నిలబడి, లేదు నేను ఈ పద్ధతిలో ఎక్కడ తగ్గను. విశ్వాసాన్ని బట్టి నేను నీతిమంతుడినని నువ్వు చెప్పుంటే, దైవ శక్తి నిన్ను వాడుకోవటం ద్వారా ఇప్పుడు
కూడా చెప్తాను. ఆడపిల్లలైనా, అబ్బాయిలైనా చూసేది టాలెంటే, గ్రేస్ కాదు. గుర్తుపెట్టుకోండి. టాలెంట్ చూసే అందరూ వెంటబడతారు. పాటలు పాడటం నువ్వు కృపావరం అవ్వచ్చు. కానీ వాళ్ళు కృపావరంగా చూసి నీ దగ్గరికి రారు. టాలెంట్‌గా చూసొస్తారు. ఈ టాలెంట్‌ని, ఈ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ కోసం నువ్వు నిన్ను నమ్మి నీ కొరకు ప్రాణం పెట్టి నీ ప్రభువుని వాళ్ళ దగ్గర ఏం చేస్తావంటే, ఆయనెవరో నేనెరగను. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, ఫేస్‌బుక్‌లో గావచ్చు, యవనస్తులైన పిల్లలు చాలామంది ఐ యామ్ నాట్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఐ యామ్ నాట్ ఏ క్రిస్టియన్. ఐ యామ్ నాట్ ఏ బిలీవర్. నేను విశ్వాసిని కాదని. మరి వీళ్ళు యథార్థంగా లేరు కాబట్టే దేవుని ఆత్మ వీరికి ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు. మన డౌట్ ఏందంటే, ఎందుకురా వీడు ఈ పెంటలో నుంచి బయటికి రావట్లేదు, వీడు ఎన్ని సార్లు తప్పిపోతున్నాడు అనుకుంటాం గానీ, వాడు స్నేహితుల మధ్యలో ఐ యామ్ ఏ బిలీవర్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు. చాలామంది సేవకుని పిల్లలు గూడా వాళ్ళ వాళ్ళకి 2 పేర్లుంటాయి. ఆ 2 పేరులో ఏ పేరు పెట్టుకుంటారో చూడండి. వాళ్ళు షేర్ చేసే వీడియోలు చూడండి. అసలే కొంతమంది విశ్వాసులు ఈ నేను ఫలానా పార్టీకి చెందినవాడినని చూపించుకుంటున్నారు. నిజం చెప్పండి. నిజంగా మనం ఈరోజు హత్తుకుంటున్న పాలిటిక్స్ గాని, నిజంగా మనకు జీవాన్ని ఇస్తున్నట్లయితే వాస్తవంగా నీతి కూడా వాటి వల్లే కలగాలంటాడు గలతీ 3. కాబట్టి నువ్వు ఎవరి వారిగా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావు. అసలే తణుకులో వచ్చిన ఫస్ట్ మెసేజ్ ఏందంటే, రోమాపత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు వారం యేసుక్రీస్తు వారం. నేను టీడీపీ పార్టీ గాదు. నేను వైఎస్ఆర్‌సీపీ పార్టీ కాదు. నేను జనసేన పార్టీ కాదు. నేను ఈ కులం గాదు. లేకపోతే నేను ఈ ఈ వ్యక్తిని గాదు. ఐ యామ్ జస్టిఫైడ్ బై ఫెయిత్. ఐ యామ్ జస్టిఫైడ్ బై ఫెయిత్. ఐ యామ్ ద రైచియస్‌నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. ఐ యామ్ బిలాంగ్స్ టు హిమ్. నేను ఆయన వాడను అని నువ్వు కనుపరుచుకుంటే నీకెంత మేలు. ఎందుకంటే నువ్వు ఆయన పునరుద్ధాన బలం అనుభవిస్తావు. ఇప్పుడు చూడండి, దేనికోసం దేన్ని అమ్మేస్తున్నాం చూడండి. అసలు నువ్వు అమ్మేసుకుంటున్న దాని విలువ నీకు తెలుసా? పేతురు మొదటి పత్రిక 2:7లో విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు అన్నాడు. అమూల్యమైన ప్రభువుని 30 వెండి నాణేలకు అమ్మేశాడు. ఈరోజు పవర్ ఆఫ్ రిజరెక్షన్ అమ్మేసుకుంటున్నావు నువ్వు. పవర్ ఆఫ్ రిజరెక్షన్ అంటే ఎంత శక్తో తెలుసా? ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 17-19లో అది సమస్త ఆధిపత్యము కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, ఇప్పుడు ఈ యుగములో మాత్రమే గాక రాబో యుగంలో పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా నిన్ను కూర్చోబెట్టే శక్తి అది. ఆ శక్తి నువ్వు అమ్మేసుకుంటున్నావు. మళ్ళీ ఎప్పుడొచ్చిద్దో తెలీదు ఆ శక్తి. మీరనుకోవచ్చు, ఈ ఎలక్షన్స్ అవ్వగానే నేను మళ్ళీ ఫేస్‌బుక్‌లో ఐ యామ్ ఏ బిలీవర్ అని పోస్ట్ పెడదామని. నువ్వు వద్దామనుకుంటావు కానీ, ఆ దురాత్మ నిన్ను వదలదు. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇవన్నీ ఎవరు చేస్తున్నారంటే, డైలీ ప్రాక్టీస్ లేనోళ్ళు. మీరు చూడండి, కొంతమంది వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వీటన్నిటిని త్యజించటం, విసర్జించటం చాలా కష్టం. కానీ ఇది ఎలా జరుగుతుంది? దైవ కృప ద్వారా జరుగుతుంది. నేను విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడినని కనుపరుచుకోవటం అనేది కేవలం ఈ బోధలోనే మనం చూస్తాం. చాలామంది ఇయన్నీ చెప్తారు. కులం ఉండకూడదని చెప్తారు. ఆ ప్రసంగాలేం పనవ్వండి. మనకు పార్టీలు ఉండకూడదురా అంటారు. అది ఉండదనమాట. ఇయన్నీ వచ్చేస్తాయి. ఎందుకొస్తాయంటే, ఇవన్నీ మనం విశ్వాసము ద్వారానే జయించగలం. కాబట్టి ఈ మీటింగ్‌లో ఉన్న వాళ్ళతో ప్రభు మాట్లాడుతుందేందంటే, ఈ కూడికలో ఉన్న వారిలో ఆయన చిత్తానుసారమైన మనుషుడు నువ్వేనా? ఆ హృదయ యథార్థత కలిగిన స్త్రీ లేదా సహోదరి నువ్వేనా? ఎందుకంటే నిన్ను దేవుడు ఎక్కడి నుంచి లేపుతాడంటే, గొర్రెల దగ్గరున్న నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడతాడు. యథార్థత ఉంటే ప్రభు నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తాడో ప్రజలెవ్వరూ ఊహించలేరు. మనం చదువుతాం తర్వాత అధ్యాయాల్లో. అసలు ఇంటి వారే ఊహించలేదు దావీదుని. అందుకనే సమూయేలు వచ్చి ఏలీయాబుని చూసి యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని అనుకుంటున్నప్పుడు కూడా, ఏలీయాబు తర్వాత ఉన్న వారందరిని యెష్షయి చూపిస్తున్నాడు గానీ, యెష్షయి తన కుమారుడైన దావీదుని అప్పటికి పిలవలేదు. అలాగూ దేవుడు తన చిత్తానుసారమైన మనుషుల్ని లేపుకున్నాడు. ప్రభువు లేపుకుంటే ఎవ్వడు తొక్కలేడు. ప్రభువు వాడుకుంటే ఎవడు ఆపలేడు. ప్రభువు తొక్కితే ఎవడు లేపలేడు. ప్రభువు ఆపితే ఎవడు వాడుకోలేడు. ఎవడు వాడుకున్నా నోటంటే వాక్శక్తి రాదు. అది మీరు తెలుసుకోండి. మీరు తెలుసుకొని ప్రభువు దృష్టికి అంగీకరించబడాలా అని కోరుకోవాలి తప్ప,
మనుషుల దృష్టికి అంగీకరించబడాలని ఎప్పుడు అనుకోకూడదు. సువార్త విషయంలో సిగ్గుపడకూడదు. విశ్వాసాన్ని బట్టి నీతిమంతులం అని చెప్పుకోవడంలో సిగ్గుపడకూడదు. విశ్వాసాన్ని బట్టి జీవించడంలో సిగ్గుపడకూడదు. అది అలంకరణ కావచ్చు, లేకపోతే అది మనమేంటో చెప్పుకునే విషయం కావచ్చు. వీటన్నిటిలో కూడా నేను ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన చనిపోయాడు. నేను నీతిమంతుడిని అలా అయ్యాను. అందుకే నా జీవించే పద్ధతి లివింగ్ బై ఫెయిత్ అనేది నువ్వు చెప్పుకోవడానికి ఇష్టపడితే, అదే జనుల మధ్యలో వాళ్ళు ఎంత హీనపరుస్తారో, ఎంత తృణీకరిస్తారో, వాళ్ళ మధ్యలో దైవ శక్తి చేత దేవుడు నిన్ను కాపాడటం ద్వారా కార్యాలు జరుగుతాయి. రేపొద్దున వాళ్ళు కూడా విశ్వాసానికి విధేయులవుతారు. రోమపత్రిక మొదటి 7 వచనాల్లో అన్నాడు, సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి. అంటే సమస్త జనులు విశ్వాసానికి విధేయులు ఎలా అవుతారు? నువ్వు ఇప్పుడు నటించేస్తున్నావుగా వాళ్ళ మధ్యలో. నువ్వు నటించేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు ఏం చెప్తున్నావు? యేసు ప్రభువుని నమ్ముకోండి, పాప క్షమాపణ పొందండి. ఎట్లా నమ్ముతారు? నువ్వు వాళ్ళ మధ్యలో విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదు కదా. వాళ్ళు విశ్వాసానికి ఎలా విధేయులవుతారు? అందుకనే సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు మేము కృపను అపోస్తులత్వమును పొంది. అసలు మీ ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మతముల ఆచారాలు ఎలా ఉన్నాయో అంతకంటే వాటిలో పీక్ స్టేజ్లో ఉంటాయి యోధ ఆచారాలు. వాటన్నిటిని వదులుకోవటం అనేది ఎలాంటిదంటే, నిజంగా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా అనుకున్నారో పౌలుని కూడా అలాగే అనుకున్నారు. ఇంకోటి, కొన్నిసార్లు మీరు చూడండి, ఈ ఎవరైతే విశ్వాసాన్ని బట్టి జీవించట్లేదో వాళ్ళు కొంతమందిని వెంట పెట్టుకొని వెళ్ళరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పౌలుని చూడండి, యెరూషలేముకే వెళ్తున్నాడు. అంటే యోధా మతానికి అడ్డా అన్నమాట. అంటే యోధా ఆచారాలన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళందరూ మత పిచ్చి కలిగిన వాళ్ళు. వాళ్ళ మధ్యలోనికి పౌలు ఎవరిని తీసుకొని వెళ్ళాడంటే తీతును వెంట పెట్టుకొని వెళ్ళాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. తీతు ఎవరు? అన్యజనుడు. తీతు అన్యజనుడైతే పౌలుతో వెళ్ళాడు. పౌలు ఇప్పుడు వాళ్ళందరినీ చెక్ చేస్తున్నాడు అన్నమాట. ఇందులో ఎవడైనా నోరు తెరిచి, బ్రదర్ ఈయన టైటస్ గారు కదా, టైటస్ ఈయన అన్యజనుడు కదా, అన్యజనుడే, మరి సున్నతి పొందాడా అని ఎవడైనా అడిగితే వాడు గోబ గుయ్యమనేలాగా సమాధానం చెప్పడానికి రెడీగా తీతుని వెంట పెట్టుకున్నాడు. వెళ్ళి వారి మధ్యలో వాళ్ళని గమనిస్తూ ఉంటుండగా పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఇక్కడ రాశాడు, తీతు గ్రీసు దేశస్థుడైనను సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. తీతు గ్రీసు దేశస్థుడైనను సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మీలో ఎంతమంది చదివారు ఈ వాక్యం? తీసి చదివారా ఎవరైనా? తీసి చదివిన వాళ్ళు బయటికి చదవండి. గాల్లోకి చూస్తే ఏమి రాదు. వాక్యం తీసి చదివితేనే వాక్యాలు గుర్తుంటాయి. నేను గలతీ పత్రికలో ఏ రిఫరెన్స్ అయితే ఈ ఉదయకాలం చెప్పానో ఆ వచనాలన్నీ నా నోట్లో ఎందుకు ఉన్నాయి? ఆ వాక్యాలన్నీ ఎందుకు నాలో ఉన్నాయి? చదవాలా. వాక్యం చదివేటప్పుడు వాక్యం తీసి చదవాలా, వాక్యం చెప్తూ ఉండాలా. కొన్నిసార్లు కొన్ని రిఫరెన్స్లు చూడకుండా మాట్లాడుతూ ఉండాలి. ఇప్పుడే గుర్తుంటాయి. ప్రసంగానికి వాక్యాలు పోగు చేసుకోవటం అట్లాంటి పద్ధతి మనం చేయకూడదు. ఇక్కడ చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? అయినను నాతో కూడానున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనం దాసులుగా చూడండి, సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు అంటే యెరూషలేములో ఉన్న విశ్వాసులందరూ క్రమంగా జీవించారా లేదా? వాళ్ళ సువార్త బట్టి వెళ్తున్నారా లేదా? అది చెక్ చేశాడు. వెళ్తున్నారు. లేకపోతే తీతుని వాళ్ళు బలవంతం పెట్టారు. ఇలా మీరు కూడా చూడండి, నటించేసే వాళ్ళందరూ దొరికిపోతారు. అన్నా, బర్నబాస్ గారు కూడా మన క్యాస్టేనా అని అడిగారు మిమ్మల్ని ఎవరైనా? వాడిని పట్టుకోండి, ఆ నక్కను పట్టుకోండి. అది ద్రాక్ష వనాన్ని పాడు చేస్తున్న నక్క, అది, దాన్ని పట్టుకోండి. అలాగూ మీ దగ్గర ఎవరో ఒకరు దొరికిపోతారు. అప్పుడు మీరు తెలుసుకోండి, ఓహో ఎందుకైనా ఈ వ్యక్తి దేవుడు వాడుకోవట్లేదు, ఈ వ్యక్తి యథార్థత లేని వ్యక్తి. కొన్నిసార్లు అంటారు వీళ్ళు మనము అని అంటారు, చూసారా? ఆ నక్కను మనం పట్టుకోవాలన్నమాట. పౌలు గారు యెరూషలేముకి వెళ్ళినప్పుడు వారు అసలు సువార్తను బట్టి వెళ్తున్నారా లేదా అనేది పరిశీలన చేసి ఇంకో విషయం చెప్తాను. యథార్థత లేని స్థలాలకు దేవుడు నిన్ను నడిపించడు అసలు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. 2వ అధ్యాయం 1వ వచనంలో 14 సంవత్సరములైన తరువాత
నేను తీతును వెంట పెట్టుకో 14 సంవత్సరాలు వెంటనే యెరూషలేముకు వెళ్ళలేదు. చూడండి ఆ మాట 17లో చెప్పాడు, 1:17. యెరూషలేమునకు వెళ్ళలేదు, యెరూషలేమునకు వెళ్ళలేదు. ఇలా చెప్తాను, హిందువుగా పుట్టినోడు కాశీకి వెళ్ళాలనుకుంటాడు, ముస్లింగా పుట్టినోడు ఫలానా చోటుకి వెళ్ళాలనుకుంటాడు, క్రైస్తవుడిగా పుట్టినోడు ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళాలి అనే ఆ పద్ధతిని ఆయన కొట్టివేశాడు. యెరూషలేములో పెద్దలున్నారు, మరి వాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేశారా? పెద్దలెవరయ్యా? ఎన్నికైన వారికి ఎంచబడిన వారి యొద్ద నేనేం నేర్చుకోలేదని చెప్పాడు 2వ అధ్యాయం. ఎవరికి పెద్దలీళ్ళు? వీళ్ళెవరికి పెద్దలు? యెరూషలేముకెళ్ళావా? నువ్వు సేవకొచ్చేసావేంటి డైరెక్ట్‌గా? అసలు యెరూషలేములో ఉన్న వాళ్ళు నీ తల మీద ఎవడన్నా చెయ్యి పెట్టి ఎవడు చెయ్యి పెట్టి ప్రార్థన చేయాలా? అందుకనే అన్నాడు, నేను యెరూషలేముకెళ్ళలేదు, అరేబియా దేశంలోనికి వెళ్ళాను. పిమ్మట దమస్కు పట్టణానికొచ్చాను. 14 సంవత్సరాల తర్వాత యెరూషలేముకెళ్ళాను. అది కూడా దైవ దర్శనం ప్రకారం వెళ్ళాను. 2:2 గలతీ పత్రిక. దేవదర్శన ప్రకారం అంటే ఏంటి? ఇప్పుడు పౌలు దిస్ ఈస్ ద టైమ్ యు గో అని చెప్పాడు ప్రభు. అప్పుడే వెళ్ళాను నేను. అప్పుడు కూడా వెళ్ళినప్పుడు ఏం చేశాను? తీతుని వెంట పెట్టుకొని వెళ్ళాను. తిమోతిని కాదు. అలా తీతుని వెంట పెట్టుకొని వెళ్ళాను, మార్కుని కాదు. లేకపోతే యూదుల్లో ఉన్న నా స్నేహితులను ఎవరు నేను వెంట పెట్టుకొని వెళ్ళాను. నేను ఎవరిని వెంట పెట్టుకొని వెళ్ళాను? తీతుని వెంట పెట్టుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గమనించాను, ఎందుకు దేవుడు నన్ను ఇక్కడ నడిపించాడంటే, ఇక్కడ తీతుని ఎవ్వరు సున్నతి పొందడానికి బలవంత పెట్టలేదు. ఈరోజు ఆఫర్లు వస్తే చాలు మనం పరిగెడుతున్నాం, కానీ దేవుని ఆత్మ అట్లా నడిపించడం. దేవుని ఆత్మ ఎలా నడిపిస్తాడంటే, ఆయన చెప్పాడు, నీ దగ్గర ఉన్న విత్తనం మంచిదైనా నువ్వు వేసే నేల మంచిదై ఉండాలి. అందులో ఒకటి త్రోవ ప్రక్కన ఉంది, అందులో ఒకటి ముండ్ల పొదలు ఉంది, అందులో ఒకటి రాతి నేల ఉంది, అందులో ఒకటి మంచి నేల ఉంది. కాబట్టి మనం వాక్యం బాగా చెప్తాం అనేది కాదు, ఎక్కడ చెప్పాలో కూడా దేవుని ఆత్మ నడిపిస్తాడు. అందుచేత ప్రభువే ఏం చేస్తాడంటే, యథార్థత లేని వారి మధ్యలోని మనల్ని నడిపించడు. ఇప్పుడు ఇంతకుముందు మీకు చాలాసార్లు ఈ వర్తమానం వచ్చింది, ఇందులో ఎవరో సరి చేసుకోవట్లేదు ఇంకా, అందుకని ప్రభు మళ్ళీ మాట్లాడుతున్నాడు. కానీ సరి చేసుకోకుండా బర్నబాస్ గారు మీరు మళ్ళీ మా యొద్దకు రావాలి అని చెప్తే, బర్నబా దేవుని ఆత్మ నడిపింపు గలవాడైతే మీ దగ్గరికి రాడే, నడిపించడు దేవుడు. అలాగే మిమ్మల్ని కూడా దేవుడు ఎక్కడ నడిపించడు. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చిన దానిలో వాళ్ళు నమ్మకంగా ఉండకుండా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మీకు వందనాలు చెప్పడానికి రెడీ అయ్యారు. ఆ పనే సౌలు ఈ అధ్యాయంలో చేశాడు. ఏం చేశాడు? సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయంలో దహన బలులను సమాధాన బలులను అర్పించేశాడు. అసలు ఈ పని చేయొచ్చా? ఈ పని చేయకూడదు. ఈ పని చేసేసి ఏం చేస్తున్నాడు? ఈ పని చేసేసి ఇప్పుడు సమూయేలు వస్తే ఇలా చెప్తున్నాడు. చూడండి వచనంలో ఇలా రాయబడింది. వచనం 10, సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనం చేయటకే బయలుదేరాడు. ఎవరికి కావాలి నీ వందనాలు? నువ్వు అప్పగించిన వాక్యంలో నువ్వు నమ్మకంగా లేవు, నీ వందనాలు ఎందుకు? ఈ వందనంలో కూడా ఎంత నటన చూసారా? ఇంతకుముందు చెప్పిన వాక్యాన్నేమో పక్కన పడేశావు. అంటే నీకు వ్యక్తి అంటే గౌరవం ఉందా? నీకు నిజంగా సమూయేలు అంటే గౌరవం ఉంటే సమూయేలు చెప్పిన వాక్యాన్ని నువ్వు గనపరచు. సమూయేలు చెప్పిన వాక్యాన్ని గనపరచకుండా నువ్వు సమూయేలుకు వందనం చెప్పడానికి వస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? అంటే నన్ను సమూయేలు కనిపెట్టలేడు కదా అనుకున్నాడు. ఇదంతా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? అక్కడే ఉంది చూడండి. ఇదంతా ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? చూడండి వచనం 11లో, నీవు చేసిన పని ఏమిటి అని అడిగితే జనులు నా యొద్ద నుండి చెదిరిపోతున్నారు. ఇప్పుడు అందరికీ భయం ఏంటంటే నా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారన్నా, నా స్నేహితులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నా వాళ్ళందరూ నాకు దూరం అయిపోతున్నారు. అందుకని పద్ధతి మార్చుకో. పద్ధతి మార్చుకుంటే ఏమైద్దంటే రేపటి నుంచి నీకు దేవుని ఆత్మ నడిపింపు రాదు, దేవుని యొక్క శక్తి నీ మీద పనిచేయదు. సమస్త ఆధిపత్యం కంటే, అధికారం కంటే, ప్రతి నామం కంటే హెచ్చుగా ప్రభు నిన్ను మూవ్ చేయలేడు అన్నమాట. అందుకనే వందనం చేస్తుంటే వందనాలకే మురిసిపోలేదు సమూయేలు. నీ వందనం వద్దురా బాబు, నీ వందనం నువ్వు దాచిపెట్టుకో. అందుకనే కొంతమంది పేరే వందనం అన్నమాట. అంటే వాళ్ళ వందనంలో చాలా వందనం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వందనం ఎందుకు చెప్తున్నారు? ఆడ చేయాల్సిందంతా చేసేసారు, ఆడికొచ్చి వందనం నిన్న చెప్పిన మెసేజ్ నువ్వు నిజంగా ప్రాక్టీస్ చేయకుండా ఈరోజు మళ్ళీ మీటింగ్కి ఎట్లా వచ్చావు నువ్వు?
హృదయ యథార్థత గురించి నిన్న ఉదయం ప్రభు అంత గట్టిగా మాట్లాడితే, నువ్వు ఆ వాక్యాన్ని గౌరవించట్లేదు గానీ, నువ్వు నాకు వందనం చెప్పడం, నువ్వు నన్ను గౌరవించటమా? ఖచ్చితంగా కాదు. కాబట్టి వందనానికి పడిపోయేవాడు కాదు సమూయేలు. సమూయేలు అడిగాడు, ఏమని చెప్పాడంటే, ఈ సమూయేలు గారు మరలా మాట్లాడుతూ ఇలా చెప్పాడన్నమాట. చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలోనే 15వ అధ్యాయము వచనం 22. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. మాట వినకుండా ఇవన్నీ ఎందుకు? వందనాలు ఎందుకు? వందనాలు ఎందుకు? కానుక. అసలు కొంతమంది కానుక చాలా చాలా దౌర్భాగ్యులండి. కొంతమంది కానుక ఎందుకు పెడతారంటే చేసిన తప్పు కవర్ చేసుకోవటానికి. అప్పగించిన వాక్యాన్ని అనుసరించలేదు. దీని విషయంలో ఏం చేసుకోవాలా? ఆ? సేవకుడిని శాంతిపరచాలని చూస్తున్నారు. ఇక్కడ సౌలు గారు యెహోవాని శాంతిపరుస్తాడంట. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. యెహోవాని శాంతిపరిచేది ఎవరు? యాజకుడు. సౌలు యాజకుడా? యెహోవా సన్నిధికి బలి అర్పణ తీసుకొని వచ్చి ఆయన శాంతిపరచాల్సిన ఉద్యోగం దేవుడు యాజకుడికి ఇచ్చాడు. సౌలు యాజకుడు కాదు. కానీ దేవుడు ఆధిక్యత సమూయేలుకి లేకపోయినా సమూయేలుకి ఇచ్చాడు కాబట్టి సమూయేలు మాత్రమే బలి అర్పించాలి. కానీ ఈయన యెహోవాని కాదు వాస్తవం శాంతిపరచాలనుకుంటున్నాం. మనం చాలాసార్లు వ్యక్తులను కూల్ చేసుకోవాలా, వ్యక్తులను మనం కలుపుకోవాలని ఆశపడుతున్నాం. కానీ వాస్తవంగా మనం దేవునితో సమాధానం విషయంలో ఆలోచన చేయాలి. ఈ వచనాలను మీరు ఆలోచన చేస్తే జనాలు వెళ్ళిపోతారనే భయం అసలే మనలో ఉండకూడదన్నమాట. నన్ను అడుగుము, నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు ఆయన 2వ కీర్తనలో. నన్ను అడగరా బాబు, నీకు జనాలను ఇస్తానని అడిగితే జనాల్ని ఇంప్రెస్ చేయడానికి మీరు ఎందుకండి పాటలు పాడతారు, వాక్యం చెప్తారు, ప్రయత్నిస్తారు? ఎవరిని మనం ఈరోజు ఇంప్రెస్ చేయలేం. ఇంప్రెస్ చేసిన వాళ్ళు ఎవరు వాస్తవం మనతో ఎల్లప్పుడూ ఉండరు. రేపొద్దుట ఇదే స్వీట్ వాయిస్ పోయిద్దిగా, అప్పుడు ఉంటారా? ఇప్పుడు మనకున్న ఈ అపీరెన్స్ పోయిద్దిగా, అప్పుడు మనతో ఉంటారా? వాళ్ళు ఎవరు మనతో ఎల్లప్పుడూ ఉండరు. కాబట్టి మనతో ఎల్లప్పుడూ ఎవరుంటారు? విశ్వాసాన్ని బట్టి మనల్ని ప్రేమించే వాళ్ళే ఉంటారు. తీతు పత్రిక 3:15. విశ్వాస రీతిగా మనల్ని ఎరిగే వాళ్ళే ఉంటారు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలు. శరీర రీతిగా మనల్ని ఎరిగే వాళ్ళు ఎవరు మనతో ఎల్లప్పుడూ ఉండరు. ఇంకో విషయం చెప్తాను. ప్రతి ఉదయం మన అక్కర ఎరిగి మనతో మాట్లాడుతున్నవాడు వేరు, మన అక్కర్లు కూడా తెలియని వారు వేరు. వారి కోసం ఎవరిని మనం తాకట్టు పెడుతున్నాం? ఫలానా సంఘానికి చెందిన వాడిని, ఫలానా ఆయన మా సేవకుడు, ఫలానాది మా వాక్యం, ఫలానాది మా పద్ధతి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు కదా. మరి ఈరోజు రేపొద్దుట వీళ్ళు ఎవరైనా ప్రతిరోజు నీ అక్కరెరిగి నీతో మాట్లాడతారా? నువ్వు వద్దని తృణీకరిస్తున్న నీ ప్రభు ఎవరంటే, ప్రకటన 3:20 లోపలికి వస్తే స్వరం వినిపించేవాడు. ఆయన నువ్వు బయట పెట్టేశావు. ఆయన స్వరం పోయిద్ది. ఆయన స్వరం పోయిన తర్వాత నీ అక్కర్లేమో ఎరిగి నీతో మాట్లాడే నీ స్నేహితులు ఎవరు ఉండరు. మనకి ఏదైనా జరిగితే అందరూ మాట్లాడేది వేరు, జరక్కముందే మాట్లాడేవాడు వేరు. జరక్కముందే మాట్లాడినవాడిని బయటికి గెంటేసుకుంటున్నారు. పరమగీతంలో ఉంది, అతని తల మంచుకు తడిసింది అని చెప్పి. అదే రాశాడు అందులో, ఆ పాటలో అదే రాశాడు. నీ శిరము వానకు తడిసినను అని రాశాడు. అంటే నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను అని చెప్పింది ఆమె. నా ప్రియునికి తలుపు తీయనంతలో వెళ్ళిపోయిందంటే అసలు తలుపు దగ్గర ఎందుకు నిలబెట్టావు నీ ప్రభువుని? ఎవరి కోసం గెంటేశావు ప్రభువుని? ఇప్పుడు ఆయన బయట ఉంటే నీకు అనుదిన వాక్యం వచ్చిందా? ఈరోజు చాలా మంది జూమ్లో జాయిన్ అయ్యే వాక్యం వింటున్నారు కదా. మీరు బ్రేక్ అవుతుందా? ఇప్పుడే జస్ట్ బ్రేక్ అయిందండి. ఇప్పుడు వస్తుందా బాగానే? వస్తుందన్న. చూడండి, మనం ఎవరి కొరకైతే ప్రభువుని మనం బయటికి గెంటేస్తున్నామో ఆ తర్వాత ఆ ప్రభువే మనతో మాట్లాడేవాడు. వాస్తవంగా ఆయన స్వరం మనకి ఇక రాదు. ఇక ఈరోజు నేను చెప్తేనే మీకు కొన్ని సంగతులు అర్థమవుతున్నాయి. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మీటింగ్లో మీరు ఉండకపోతే ఆలోచన చేసుకోండి. మీకు భవిష్యత్ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సంభవించే సంగతులు మీకు ఎలా తెలుస్తాయి?
తెలియకపోతే మీరు విశ్వాసాన్ని బట్టి ఎలా అడుగులేస్తారు? అపవాది తంత్రాలు మీకు ఎలా తెలుస్తాయి? కొరింథీ 2వ పత్రికలో చెప్పినట్లు 2వ అధ్యాయంలో అపవాది తంత్రాలు మీకు ఎలా తెలుసు? అపవాది తంత్రాలు తెలీదు, భవిష్యత్తు జ్ఞానం తెలీదు, సంభవించబోయే సంగతులు తెలీదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదు. అప్పుడు ఎక్కడ మనం ట్రాప్‌లో పడిపోతామో తెలీదు. వీటన్నిటిని మాట్లాడే ప్రభువుని మనం ఎవరి కొరకో తలుపు దగ్గర నిలబెడతాం. నేనేమంటానంటే ఆయనకి తలుపు తీయండి. మీరు తలుపు తీయనంతలో ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ కనికరం, కటాక్షం ఎప్పుడుకొచ్చిద్దో తెలీదు. కొంతమంది వచ్చే బాధ ఏందంటే, కనికరించబడి కటాక్షం పొంది సెట్ అయితున్నారు అనే లోపు మళ్ళీ ఏదో ఒకటి చేసి మళ్ళీ పోగొట్టేసుకుంటున్నారు. మళ్ళీ చూడండి కొంతమంది మళ్ళీ కాసేపు కనపడరు. మళ్ళీ ఆడికెళ్ళిపోయాడురా అంటే, మళ్ళీ వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ వస్తాడు. ఎందుకు అస్తమాట వెళ్ళిపోతున్నాడంటే, ఈ వ్యక్తి వాస్తవంగా దాని విలువ అర్థం చేసుకోవట్లేదు. వెలుపటి ఉన్న చీకటిలోనికి పడద్రోస్తే అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుట అంతే. లోపలే మేడగదులు అనేక దీపాలు ఉన్నాయి. లోపలే వధించబడిన ఎద్దు ఉంది. లోపలే నాట్యం ఉంది. లోపలే వాయిద్యాలు ఉన్నాయి. లోపలే ఆనందం ఉంది తప్ప బయట వాస్తవంగా ఏం లేదు. మరి అందరూ బయట తిరిగి వచ్చారు కదా, చెప్పండి బయట బాగుందా? అప్పుడప్పుడు సమ్మర్ హాలిడేస్ లాగా కొంతమంది జూమ్ మీటింగ్లు మానేసుకొని కొంతకాలం తిరిగి మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు కదా. చెప్పండి సమ్మర్ హాలిడేస్కి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరూ చెప్పండి బయట బాగుందా? మళ్ళీ వచ్చిన తర్వాత నేను ఇంకెప్పటికీ వెళ్ళకూడదని అనుకోవాలి తప్ప, మళ్ళీ అప్పగించిన వాక్యాన్ని మళ్ళీ మీరు గమనించుకోకపోతే, వాక్యం విషయంలో యథార్థంగా ఉండకపోతే వాక్యం పోగొట్టుకుంటాం. పౌలు గారు తిమోతికి చెప్పిన ఒక మంచి మాట ఏంటంటే, సేవకుడే కానీ ఏం చెప్పాడు? తిమోతి రాసిన 2వ పత్రిక 1:14 నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును నీలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ వలన కాపాడుము అన్నాడు. బుక్స్లో రాసుకుంటే భద్రంగా ఉండటం వేరు, వచ్చింది వచ్చినట్టు అభ్యాసం చేస్తే అది భద్రంగా ఉండటం వేరు. వచ్చిన వాక్యాన్ని వచ్చినట్టు ప్రాక్టీస్ చేయండి, అది మీలో ఉండిపోతుంది, స్టోర్ అయిపోయింది. ఏదో పొద్దుటే లేచిన తర్వాత నేను ప్రార్థనకి వెళ్తాను అని చెప్పుకోవడానికి వస్తున్నారండి. అట్లా రాకండి. ఉదయమే ప్రభు వర్తమానం ఎందుకంటున్నామంటే దాన్ని మనం అభ్యాసంలోకి తెచ్చేసేయాలి, అప్లికేషన్లోకి తెచ్చేసేయాలి. అప్పుడు ఇంకా అది పోదేక మనలో నుంచి. దానినే పరిశుద్ధాత్మ వల్ల కాపాడుకోవటం అన్నాడు. అలాగని బుక్స్లో రాసుకోకూడదని కాదు, దాన్ని రాసుకొని అది ఉంచుకోవాలా. కానీ పొందిన వర్తమానాన్ని మనము లైఫ్లోకి తెచ్చుకోవాలా. అప్పుడు ఇక ఆ వర్తమానం మనం పోగొట్టు. ఏ ఉపదేశం మీరు పోగొట్టుకోవద్దు, నేను అదే చెప్తున్నాను. ఏ ఉపదేశం పోగొట్టుకున్నా సేవకుడి మీద విలువ మనకు రాదు. ఇన్ని విషయాలు చెప్పినా సేవకుడిని గనపరచట్లేదు చాలామంది. ఆత్మ సంబంధమైనవన్నీ పొందుకొని బయట వ్యక్తులతో ఎలాగ మాట్లాడుతున్నారో సేవకుడి గురించి కూడా అట్లానే మాట్లాడేసుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుకుంటున్నారు మీరు? ఎందుకంటే ఇచ్చిన విషయాలను మీరు గనపరచట్లేదు కాబట్టి సేవకుని గనపరచట్లేదు. కొంతమంది ఉంటారు వాక్యం వినరు, కానీ పాస్టర్ గారికి బట్టలు కొనేయాలనుకుంటారు, భోజనం పెట్టేయాలనుకుంటారు, కారుకి నేను ఏదో డబ్బులు ఇచ్చేయాలనుకుంటారు, ఏదో చేస్తారు. ఇవన్నీ అసలు వద్దు. నువ్వు ఇలాగ గనపరచమని ప్రభు వాక్యం చెప్పాలి. నువ్వు ఎట్లా గనపరచాలంటే అప్పగించిన వాక్యాన్ని నువ్వు గనపరచు, ఆటోమేటిక్గా నువ్వు సేవకుని గనపరుస్తావు. నీ సేవకుడికి దేవుడిస్తున్న ప్రత్యక్షత నువ్వు గనపరచు, అప్పుడు నువ్వు సేవకుని గనపరుస్తావు. అయ్యగారు 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 అని అసలు ఎవరు అనకూడదు. ఎప్పుడంటే వాక్యం వినకపోతే. వాక్యం వినకుండా అయ్యగారు అంటే ఎందుకు? లేకపోతే వాక్యం వినకుండా అయ్యగారు నేను మా ఇంటికాడ మీరు భోజనం చేయాలంటారు, చేయను అంటాము. ఎందుకు చేయనంటే నువ్వు వాక్యం వినకుండా నీ ఇంటికాడ భోజనం మాకెందుకు? మా ఇంటికాడ మీరెందుకు భోజనం చేస్తారులే అండి అనుకో, నువ్వు ఎన్నని అనుకో, కానీ వాస్తవం నీ ఇంటికాడ భోజనం చేయకూడదు. వెళ్ళిన పని చూసుకొని రారా బాబు అంటే ఒకడు గాడిద మీదకి ఎక్కి ఒక ఊరు వెళ్ళి ఎవడింటికాడ భోజనం చేయకుండా ఇంటికి రమ్మంటే వెళ్ళి భోజనం చేశాడు. వచ్చిన దారిలోనే అతడు క్రూర మృగం చేతిలో చచ్చిపోయాడు. దేవుని సేవకుడు కొందరింట్లో భోజనం చేయకూడదు. ఎవరింట్లో చేయకూడదు? వాక్యాన్ని గనపరచిన వాళ్ళ ఇంట్లో నువ్వు భోజనం చేయకూడదు. వాళ్ళు ఇచ్చే సన్మానాలు నువ్వు తీసుకోకూడదు. వాళ్ళు ఇచ్చే కానుక కూడా వాస్తవం నువ్వు తీసుకోకూడదు. ఎందుకంటే నిన్ను వాళ్ళు వ్యక్తిగా కనపరుస్తున్నారు, కానీ నువ్వు వ్యక్తివి కాదు, నువ్వు అభిషేకం పొందినవాడు. నిన్ను వాళ్ళు జస్ట్ ఒక పర్సన్గా కనపరుస్తున్నారు, కానీ నువ్వెవరివి? దైవాత్మ నడిపింపగలవాడు. కాబట్టి వాళ్ళు వాస్తవంగా క్రీస్తుకు వేరుగా నిన్ను కనపరుస్తున్నారు. అవేవే నువ్వు తీసుకోకూడదు. సో అందుకనే కొన్నిసార్లు ఇటువంటివి మనం ఫేస్ చేస్తామన్నమాట. అయితే ఉదయకాలం వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను, సమూయేలు చెప్పిన మాట వినని సౌలు
వందనం చేస్తున్నప్పుడు దానిని సమూయేలు ఏం చెప్పాడంటే, నువ్వు అవివేకపు పని చేసావయ్యా అని చెప్పాడు. 12వ వచనంలో ఏమన్నాడు? సాహసించాను అని చెప్తున్నాడు ఈయన. ఉం? సాహసాలు ఎక్కడ చేయాలా? సాహసాలు ఎక్కడ చేయాలి? వాక్యం దగ్గర సాహసం చేస్తారా? సాహసం చేశాడంటే అర్థం ఏంటి? అని సాహసం చేయరా డెంబకా అన్నాడంట. అందుకని ఆడు సాహసం చేశాడు అనమాట. ఎక్కడ వాక్యం దగ్గర సాహసం చేశాడు. వాక్యం దగ్గర సాహసం చేస్తే ఏమైంది? అది సాహసంగా చెప్పలేదు. ఏం చెప్పాడు 13వ వచనంలో? అవివేకపు పని. ఈ అవివేక పని వల్ల ఏమైంది బాబు? దేవుడు తన చిత్తానుసారమైన మనిషిని, మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. ఇక నువ్వు జాగ్రత్తగా సైడ్ అయిపో అని చెప్పాడు. ఇక అయిపోయింది నీ పని. అసలు నిన్ను దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? గాడిదల కోసం వెళ్ళావు నువ్వు. గాడిదల కోసం వెళ్తే ఆ గాడిదల కోసం వెళ్ళి నిన్ను సమూయేలు దగ్గర నడిపించాడు. సమూయేలు దగ్గరికి వెళ్తే నిన్ను కోరుకున్నాడయ్యా ప్రభు అని చెప్తే, అయ్యో నేనా, నా ఇంటి వారా, బెన్యామీను గోత్రం ఏ పాటిది, నేను ఏ పాటి వాడిని, మా నాన్న ఏ పాటి వాడు అన్నావు. ఇన్ని మాటలు అన్న తర్వాత కూడా లేదు 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 ప్రభు నేను కోరుకున్నాడు అని చెప్పగానే, అబ్బో ఎంత గొప్ప సంగతో అని అనుకున్నాను. ఫైనల్గా ఈ రోజు నువ్వు ఏం చేసావు? అంత గొప్పదాన్ని నువ్వు పొందుకొని దాన్ని నువ్వు పట్టుకోలేవు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం పొందుకోవటం వేరు, పొందుకున్న దాన్ని మనం కాపాడుకోవటం వేరు. ఆధిక్యత రావటం వేరు, ఆధిక్యత వచ్చాక కాపాడుకోవటం. ఎంత గొప్ప ఆధిక్యతలు దేవుడు మీకు ఇస్తున్నాడు తెలుసా? వాటిని మీరు అవివేక పనులు చేసి పోగొట్టుకుంటున్నారు. నేనైనా మీరైనా ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నారు అనే పేరు రాకూడదు. ఇంకా ఇంకొకటి యాడ్ అయ్యిందని చెప్పుకో. వన్ మోర్ థింగ్, కలిగిన వానికి ఇవ్వబడు, లేని వానిది వాని యొద్ద నుండి తీసివేయబడు. నువ్వు దానిని ఘనంగా ఎంచకపోతే అది నీ యొద్ద నుండి తీసివేయబడింది. తీసివేయబడి నీకంటే యోగ్యుడు ఒకడు ఉంటాడు, నీకంటే యథార్థపరుడు ఒకడు ఉంటాడు, అతని చేతికి అది వెళ్ళిపోయింది. ఈ రోజు ఈ న్యాయం జరుగుతుంది, భవిష్యత్తులో క్రీస్తు న్యాయపీఠం దగ్గర కూడా అదే జరిగింది. ఇంతకుముందు నీకు ఇచ్చిన తలాంతు కూడా తీసి ఆ 10 తలాంతులు సంపాదించిన వాడికి దేవుడు ఇచ్చేస్తాడు. ఇప్పుడు అది ఎంత బాధగా ఉంటుందండి? మన చేతిలో నుండి తీసి ఇంకొకరికి ఇవ్వటం అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. దేవుడు అలాగే తీసివేశాడు అతని దగ్గర నుండి. సౌలు దగ్గర నుంచి రాజ్యం తీసివేసి దావీదుకు అప్పగించాడు. ఎందుకు అంటే వందనం చెప్తున్నాడండి. ఈయన చేయాల్సిందంతా చేసేసాడు, ఇప్పుడు వచ్చి వందనాలు చెప్తున్నాడు. సో అందుకనే ప్రభు ఆత్మ మీతో మాట్లాడుంటే చాలా గట్టిగా ఈ మాట పట్టుకోండి ఉదయకాలం. సో మొదటి విషయాన్ని మనం ధ్యానం చేశాం, రెండో విషయాన్ని మనం ధ్యానం చేశాం. ఆఖరి విషయం ఏంటంటే మూడో విషయం. ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిస్తీన్లు చేసిన ఒక పని ఏంటంటే, వాళ్ళు ఈ ఇశ్రాయేలీల దగ్గర ఆయుధాలన్నీ తీసేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే, వీళ్ళు ఎక్కడ ఆయుధాలు సిద్ధపరచుకుంటారని కమ్మరవాండ్రు లేకుండా చేశారు. 19వ వచనంలో చూస్తున్నాం. ఇశ్రాయేలీల దేశం అంతటా కమ్మరవాండ్రు లేకుండా చేశారు. అంటే మీరు గమనించండి, న్యాయాధిపతుల గ్రంథం మనం 6వ అధ్యాయం స్టడీ చేశాం. మీకు గుర్తుందో లేదో, గిద్యోను గురించి మనం ధ్యానం చేసిన సందర్భంలో అక్కడ ఏం తీసేశాడు శత్రువులు, మిద్యానీయులు? జీవన సాధనమైన వాటిని అన్నిటినీ తీసేశాడు. జీవన సాధనమైనది ఏది ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. ఇక్కడ శత్రువు ఏం చేశాడు? ఆయుధాలన్నీ తీసేసుకున్నాడు. నిరాయుధులు అవ్వాల్సింది ఎవరు చెప్పండి? నిరాయుధులు అవ్వాల్సింది ఎవరు? ప్రధానులు, అధికారులు కదా. ప్రధానులు, అధికారులు కొలసీపత్రి 2వ అధ్యాయంలో మాట్లాడుతూ 15లో ప్రధానులు, అధికారులు నిరాయుధులు అవ్వాలి. కానీ దేవుని ప్రజలు నిరాయుధులు అవుతున్నారు. అంటే మన దగ్గర ఉన్న కత్తి కూడా వాడు తీసేసుకుంటున్నాడు. మీరు వెళ్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలుస్తారు, వాళ్ళు మీ దగ్గర ఉన్న ఆయుధాలు తీసేసుకుంటారు. మీరు వస్తారు, మీ దగ్గరికి ఆయుధం ఉంది. ప్రభునందు ప్రియులారా, మన దగ్గర ఆయుధం ఉండాల. మనకు ప్రభు ఇచ్చిన ఒక గొప్ప ఆయుధం ఏంటంటే వాక్శక్తి అన్నమాట. ఇది 2 అంచులు గల ఖడ్గంగా పనిచేసిద్ది అన్నమాట. ఈ ఖడ్గాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ఖడ్గం మన దగ్గర ఉంటే మనం దీంతో యుద్ధం చేయగలం. మన దగ్గర వాక్యం లేదనుకోండి, ఆ టయాన్న మనం వాక్యం ద్వారా మాట్లాడలేము. యోహాను మొదటి పత్రిక 2:14లో చెప్పినట్లుగా దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది అన్నట్లు మన హృదయంలో వాక్యం ఉంటే
ఆ టైంలో మన వాక్యాన్ని బట్టి మాట్లాడతాం. కానీ ఆయుధాలు పోయిన వారిలాగా చాలామంది ఉన్నారన్నమాట. అందుకనే శత్రువు యొక్క కుయుక్తిని మనం గమనించాలి. మనం ఎప్పుడైతే యథార్థత లేకుండా ఉంటామో, విశ్వాసాన్ని బట్టి మనం ప్రవర్తించము, ఆ సందర్భాల్లో మన దగ్గరున్న ఆయుధం కూడా పోయింది. కొంతమందికి రెఫరెన్స్‌లు మర్చిపోయారు. ఇదివరకున్న ఫ్లో పోయింది. ఇదివరకు మాట్లాడితే కదిలించబడే అనుభవాలు పోగొట్టేసుకున్నారు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి చెప్పండి? మీ దగ్గరున్న ఆయుధాలు పోయినాయిగా. ఇంతమంది ఇశ్రాయేలీల్లో ఇద్దరి దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర కూడా కత్తి లేదంట. అది చదివి రాసాడు చూడండి 22 వచనం. యుద్ధ దినమందు సౌలు నొద్దను యోనాతాను నొద్దను ఉన్న జనులలో ఒకని చేతిలోనైనా కత్తి గాని ఈటి గాని లేదు. సౌలునకును అతని కుమారుడైన యోనాతానుకు మాత్రం అవి ఉన్నాయని. అంటే ఇంతమంది కాల్బలంలో 2 కత్తులు. మిగిలిన ఆయుధాలన్నీ ఏమైనా పట్టుకుపోయాడు శత్రువు. కాబట్టి గమనించుకోండి, మన దగ్గర ఆయుధం ఉండాలి. ఏ టైంలో సాతానుగాడు ఏ ప్రేరేపణ ఇచ్చినా దానికి రెఫరెన్స్ వచ్చేయాలంతే. రెఫరెన్స్‌తో మనం కొట్టాలి. పలానా ప్రేరేపణ వస్తుంది గలతీ పత్రికలో అన్నాడు. ఇది మిమ్మల్ని పిలుచుచున్న వాని వల్ల కలగలేదన్నాడు. ఆ ప్రేరేపణ మనం గుర్తించాలంటే మన దగ్గర రెఫరెన్స్ ఉండాలి. ప్రసంగాలు చెప్పడానికి బుక్స్ ఓపెన్ చేసుకొని చెప్తారు. శత్రువు వచ్చినప్పుడు కూడా బుక్‌లు ఓపెన్ చేస్తారా? ఎవడన్నా ఆపరేషన్ చేసినప్పుడు ఆపరేషన్ ఎలా చేయాలని చదువుతాడా హాస్పిటల్‌లో? హ్మ్. పేషెంట్‌ని అలా పెట్టి ఉండరా బాబు నేను ఇది ఎక్కడ పెట్టాలో నాకు మర్చిపోయానని చెప్పి చదువుతాడండి? అలా ఉన్నారు ప్రసంగాలు చేయడానికి రెఫరెన్స్‌లు రాసుకునే వాళ్ళందరూ చాలామంది ఆ టైపే. వాళ్ళకి అంటే రాసుకోకూడదు దాంట్లో నువ్వు మర్చిపోతావు కాబట్టి రాసుకోవచ్చు. కానీ యుద్ధ దినమందు పుస్తకాలన్నీ తీసి ఏం చెప్పాడురా బాబు ఈయన? నేను ఎక్కడ రాసాను నాకు గుర్తులేదని చదువుతావా రోజు? లేదు. నీలో వాక్యం ఉండాల. నీలో వాక్యం ఉండేటట్లుగా నువ్వు వాక్యాన్ని తేరి చూడాలి. అంటే ఏదో జస్ట్ ఈ రోజుకి ఈ రోజు కొన్ని రెఫరెన్స్‌లు చూసాను. నువ్వు తర్వాత ఏం చేయాలా? ఆ రెఫరెన్స్‌ల్లోనికి తేరి చూడాల. అప్పుడు నువ్వు వాటిని మర్చిపోవని చెప్పాడు. స్వాతంత్రం ఇచ్చి సంపూర్ణ నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు వింటాడు, మర్చిపోడు, క్రియను చేస్తాడు, క్రియలో ధన్యుడవుతాడు. వాక్యాలు మర్చిపోకూడదు. అసలు నోరు తెరిస్తే వాక్యాలు రావాలి. దేవుని సేవకులు ఐజాక్ గారి గురించి చాలామంది ఇచ్చిన సాక్ష్యం ఏందంటే, మన జనరేషన్‌లో బైబిల్ చింపేసినా కూడా ఆయన తిరిగి బైబిల్ రాసేస్తాడన్నారనమాట. అంటే ఆయన నోటి నుంచి రెఫరెన్స్‌లు అట్లా వస్తాయన్నమాట. కొన్నిసార్లు అనేవారు, మనల్నంట వీపు మీద కొడితే నోట్లో నుంచి రెఫరెన్స్‌లు బయటికి పడాలంట. అంటే అట్లా రెఫరెన్స్‌లు మన నోట్లో ఉండాలి. సోది చెప్పండిరా బాబు అంటే బోలెడంత సోది చెప్తారు కొంతమంది. కానీ అసలు ఒక రెఫరెన్స్ నోట్లోంచి రాదు. ఒకడు కథ మాత్రం చెప్తాడు. సుబ్బారావు, పుల్లారావు, ఎల్లారావు అని చెప్తాడా? రెఫరెన్స్ దగ్గరికొచ్చినప్పటికి ఏమంటాడు? రక్షకుండు దయించినాడట అంటాడు. అట ఏటి? అంట. రక్షకుడు ఉదయించినాడట నీకు తెలీదా? వాక్యంలో దావీదనే ఒకడు ఉండేవాడట అంటారు. అంటే వీళ్ళకి దానిలో కన్ఫర్మేషన్ లేదు. బహుశా అది దానియేలు గ్రంథంలో ఉంటది అనుకుంటా అంటాడు. అసలు దానియేలు గ్రంథంలో ఉంటది అనుకుంటే ఏంటి? అది అక్కడ ఉందని నీకెందుకు తెలీదు? అంటే రిఫరెన్స్‌లు గుర్తుండట్లేదు. ఎందుకంటే వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకోవట్లేదు. నీ దగ్గర ఆయుధం లేదన్న సంగతి గాని అవతల పక్క తెలిసిందనుకోండి, మీదకొచ్చారా? భారతీయులు ఎప్పటికప్పుడు చెప్పుకుంటారు మా దగ్గర ఒక అనుభవం ఉందని. అంటే ఇప్పుడు భయపడతాడు శత్రువు. ఎందుకులే ఆళ్ళ జోలికెళ్తాం ఆడు ఇసిరేసేయడానికి మనం అయిపోతామని. అందుకని ఇశ్రాయేలీయులారా మీ దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయంటే మా దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయంటారు ఆళ్ళు. అందుకని ఆళ్ళ మీద చుట్టుప్రక్కల ఉన్న దేశాలు రావాలంటే భయపడతారు. పాకిస్తాన్ వాళ్ళ దగ్గర కూడా ఉంది. ఆళ్ళు ఎవరి మీద ఇసిరేత్తారో ఆళ్ళకే తెలీదు. అందుకని ఆళ్ళ దగ్గర ఆయుధం ఉంది. ఈడి దగ్గరికెళ్ళటం ఎందుకు అనుకుంటారు. కానీ మన దగ్గరికొచ్చి చూస్తే మన దగ్గర ఆయుధాలేం లేవు. వాక్యం ఏం లేదు. ఎప్పుడు మాట్లాడినా ఏదో లోకంలో వాళ్ళు మాట్లాడతారు. ఆళ్ళు మాట్లాడతారు కొంతమంది. ఇప్పుడే వాక్యం చెప్పారు. ఆ రిఫరెన్స్‌లు మన నోట రావాలి. ఆ వాక్యం మన నోట రావాలి. ఆ సారం మన దగ్గర నుంచి రావాలి. ప్రార్థనకెళ్ళి వచ్చినోళ్ళని కలుసుకోవాలని ఎందుకు ఎక్కువ ఆశపడతాం? ఈడు చాలా సేపు ప్రార్థనలో ఉండొచ్చాడు కదా! దేవుడు ఆడితో ఏం మాట్లాడాడో ఇందామని ఎళ్తాం. ఈడేం చెప్తాడు? ఆడికెళ్ళాం పలహారం అది పెట్టారు. నేను వాస్తవంగా పలహారం ఇది పెడతారనుకున్నాను. ఇది పెట్టారని చెప్తాడు. అంటే వీడు ఎందుకెళ్ళొచ్చాడు? వాడు అక్కడ వాక్యం ఏమి వినలేదు. "ఎరా మీటింగ్‌కెళ్ళొచ్చావు కదా! ప్రభు నీతో ఏం మాట్లాడాడని అడగండి." పాస్టర్ గారు చెప్పిన కథలన్నీ చెప్తాడు. వాక్యం గుర్తుండదు. ఆయుధం లేనోళ్ళు ఈళ్ళందరూ. అందుకనే నేనిలా చెప్తాను. ఆయుధాలు ఎవరి దగ్గరున్నాయో వాళ్ళ పేర్లు దేవుడు నోట్ చేశాడు. యథార్థమైన హృదయం ఎవరి దగ్గరుందో వాళ్ళ పేర్లు నోట్ చేశాడు. వాక్యాన్ని వదిలిపెట్టి వందనాలు చేస్తున్న వాళ్ళని కూడా దేవుడు రాసేసాడు. కాబట్టి వాక్యాలు వదిలేసి వందనాలు చేయటం, వాక్యం వదిలేసి
సేవకులకు ఏంటి బట్టలు కొనటం, బిర్యానీలు వండి పెట్టడం, కానుకలు ఇయటం ఇట్లాంటియన్నీ మీరు మానేసుకోండి. వాక్యం మాత్రమే ముఖ్యమైనది. దాన్ని గనపరచండి. మీరు ఆటోమేటిక్‌గా వాక్యం ఎవరి ద్వారా దేవుడు చెప్పాడో ఆ వ్యక్తిని మీరు గనపరుస్తారు. అతనికి ఏమేమి చేయాలో మీకు అర్థమైద్ది. మీరేం చేద్దాం అనుకున్నారో అది చేయకండి. ప్రభువు మీకు ఏం చేయమన్నాడో అది మీరు చేయండి. అది కేవలం వాక్యాన్ని గనపరచడం ద్వారా వస్తది. ఈ 3 విషయాలు ప్రభు మన హృదయంలో, మన వినికిడిలో దీవించును గాక. యథార్థమైన హృదయం గలవాడిని ప్రభు కనిపెడతాడు. వాక్యాన్ని ప్రక్కన పెట్టి వందనాలు చేస్తున్న వాడిని ప్రభు కనిపెడుతున్నాడు. ఆయుధాలు లేని వాడి రికార్డ్స్ కూడా ప్రభు దగ్గరున్నాయి. కాబట్టి గమనించి సాగిపోదాం. మెలుకు కలిగి ఉందాం. శత్రువు మన మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి ట్రాప్‌లో గూడా మీరెవరు పడకూడదని ముఖ్యంగా ఈ ఎలక్షన్ టైమ్‌లో మాత్రం ఆ! ఓటుకు నోటు తీసేసుకొని అయి తెచ్చి కానుకపెట్టలేసే ఇస్కరియోతు యోధాల్లా మీరెవరు ఉండకూడదని ప్రభు పేరట మీకందరికీ హృదయపూర్వకంగా చెప్తూ ప్రభు వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తూ ముగిస్తున్నా. ప్రభు ఈ తలంపులు మన కొరకై దీవించును. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం ద్వారా మరొక వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. మనం విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రవర్తించాలన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా నిన్న నేర్చుకున్నాం. మనం యథార్థమైనటువంటి హృదయాన్ని గురించి దాని కంటిన్యూషన్ గానే ఈ రోజున మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనం ఇంకా మత సంబంధమైనటువంటి గుర్తులు మనలో ఉండకూడదు. విశ్వాస సంబంధమైన గుర్తులతో అలంకరించబడాలన్న విషయాన్ని ఈ యొక్క వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడారు. కాబట్టి అనేక విషయాలు సేవకుల విషయంలో గాని, మనం గాని, మన కుటుంబంలో అలాగే బంధువుల మధ్యన ఎలా ప్రవర్తించాలి, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, ఎక్కడ ప్రవర్తించినా మనం విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రవర్తించాలన్న విషయాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి విలువైన వర్తమానం అందించిన దేవుని సేవకులు కూడి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసి కీర్తనలు పాడి వాక్యం చదివి సహకరించి పరిచర్య సహకరించిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కూడికను ముగింపు చేసుకుందాం. ఆదిలాబాద్ నుంచి మనతో సహవాసం చేస్తున్న తమ్ముడు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపుడమైన మా దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, స్వాస్థ్యమైన జీవితాన్ని, వాగ్దాన సంబంధమైన జీవితాన్ని, కృపావరమైన జీవితాన్ని మేము అనుభవించడానికి ప్రతిదినం ఉదయకాల సమయంలో మీకు విశ్వాస వాక్యాన్ని మా ఎదుగు తీసుకొస్తూ మా తండ్రి మా ఓడులు నింపుతున్న దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఉదయకాల సమయంలో సమూయేలు గ్రంథం నుంచి మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి అయ్యా, సౌలు చేసిన పనిని బట్టి మా ప్రభువా, మరి మీరు మీ చిత్తానుసారుడైన మనిషిని మీరు ఏర్పరచుకున్నారు. మీ పనిలో మా ప్రభువా మరి యథార్థత లేకపోతే మరి తండ్రి మేము వాడబడమని, ఎప్పుడైతే మేము విశ్వాసం మూలంగా జీవించట్లేదో మా ప్రభువా, మేము అప్పుడు మా జీవితంలో మతపరమైన ముద్దలు దంచుకొని బతుకున్నామని మా ప్రభువా, మేము యేసుక్రీస్తు వారుగా ఉండకు పిలువబడ్డాం తండ్రి. మేము విశ్వాసం మూలంగా జీవిస్తున్నప్పుడు అది యథార్థత కలిగి జీవిస్తున్నట్లు మా ప్రభువా, మరి అప్పుడు మాత్రమే మీరు వాడుకుంటారని మాతో మాట్లాడినారు మా తండ్రి. అలాగే మీ వాక్యాన్ని ఘనపరచకుండా, మీ మాట వినకుండా మా ప్రభువా, మేము సేవకుని కూడా తండ్రి ఏ విధంగా సన్మానించినా అది వ్యర్థమే అని, వాక్యాన్ని ఘనపరిస్తే మరి ఆ విధంగా మరి సేవకుని కూడా తండ్రి మేము గణపరిచినట్టు అని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి ఫిలిస్తీయులు మా ప్రభువా, మరి ఆనాడు తండ్రి న్యాయాధిపతుల కాలంలో జీవన సాధమైన దేని కూడా ఉంచలేదు. మరి సమూయేలు సౌలు కాలంలో మా ప్రభువా, మరి వారు ఆయుధాలు లేకుండా మరి జనుల్ని నిరాయుధంగా చేశారు. వాస్తవానికి మా ప్రభు మేము ఆయుధం కలిగి ఉండాలి. మా నోట మా తండ్రి వాక్యం ఎప్పుడు నింపబడాలి. మేము నోరు తెచ్చి మాట్లాడినప్పుడు దేవోక్తి మాత్రం పలకాలి మా ప్రభువా. మరి వాక్యాన్ని బట్టి మేము మాట్లాడుతున్నప్పుడు తండ్రి మాకు అయ్యా గొప్ప విజయం దొరుకుతుందని మీరు మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అపవాది కుయుక్తి, అపవాది తంత్రాలు, వాని ప్రేరేపణ ముందుగానే గుర్తించాలంటే, వాడిని ఓడించాలంటే, తిప్పగొట్టాలంటే మా ప్రభువా మాకు కావాల్సింది మీ వాక్యం మా ప్రభువా. మీ వాక్శక్తి ద్వారా మీ యొక్క వాక్యం మా లోపల ఎంత ఉంటుందో అయ్యా మేము వాక్యాన్ని బట్టి మేము మాట్లాడుతున్నప్పుడు మా ప్రభువా అన్ని విషయాలు మేము
అయ్యా విజయాన్ని మేము పొందుకుంటామని మీరు మాతో మాట్లాడినారు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభా. మా తండ్రి క్రీస్తుకు వేరుగా మేము ఏం చేసిన వ్యర్థమే మా ప్రభా. సహవాసానికి వేరుగా ఏం చేసిన వ్యర్థమే తండ్రి. యథార్థత లేకుండా కూడా తండ్రి ఏం చేసిన వ్యర్థమే మా ప్రభా. సేవకుని కనపరచకుండా మేము ఏం చేసిన వ్యర్థం ప్రభా. మరి అట్లాంటి భ్రష్టమైన జీవితం జీవించకుండా మా ప్రభా వాక్యాన్ని ప్రేమిస్తూ విశేష జాగ్రత్త కలిగి సహవాసంలో కొనసాగుతూ మా ప్రభా మా తన ముందుకెళ్ళి కృపను దయచేయండి. వాక్యం వెంబడి వాక్యాన్ని పొందుకుంటూ కృప వెంబడి కృపను అనుభవిస్తూ మా ప్రభా ఇంత గొప్ప పరిచర్లో ఘనమైన పరిచర్లో ఆత్మ సంబంధ పరిచర్లో అధిక మహిమ గల పరిచర్లో మా ప్రభా మా తండ్రి మమ్మల్ని జీవింపజేస్తున్న పరిచర్లో ముందు కొనసాగడానికి మీకు కృప చూపించండి. మా ప్రియులు ఎవరు కూడా మా తండ్రి ఈ యొక్క స్వాస్థ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా మా ప్రభా మా తండ్రి అయ్యా భాగ్యమైన జీవితాన్ని మేము ఇది అనుభవించి కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా తండ్రి యొక్క పరిచర్లో మా తండ్రి పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు కుడికి నడిపించిన ప్రియులు సత్యనారాయణ గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం విన్న సేవకులను బట్టి అలాగే ప్రియులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం అందించిన సేవకులను బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం ప్రభావ. మా తండ్రి యొక్క సత్క్రియను ఆరంభించిన వాడు నీవు తండ్రి క్రీస్తు దినం వరకు దీన్ని చక్కగా జరిగించమని కొనసాగింపజేయమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రించి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఉన్నారు ముగింపు ప్రార్థన చేసిన తమ్ముడు ప్రశాంత్ గారికి అలాగే కూడికలో ఇప్పటి వరకు వాక్యం అని ప్రియులందరికీ కూడా వందనాలండి. ఈరోజు సాయంత్రం 5 గంటలకి తణుకులోను అలాగే 8 గంటలకు భీమవరంలో బైబిల్ స్టడీ ఉంటుంది. అందరూ పాలు పంపులు పొందాలని తెలియజేస్తూ ఈ యొక్క కూడికను ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.